రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్షస హననం పురీ ప్రదహనం రామాయణే సుందరం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రోగ నివారణ శ్లోకం ఒకటి పంపించండి నాకు. అలాగేనండి, తప్పకుండా. దీనిలో పెట్టండి మేడం, మనం గ్రూప్ లో పెట్టండి మేడం. తప్పకుండా గ్రూప్ లో పెట్టండి, అందరికీ ఉపయోగిస్తుంది. తప్పకుండా. మనం ఇక్కడ సుందరకాండ 16వ సర్గలోకి వచ్చాం. ఇందుకు 15వ సర్గలో ఆయన అశోకవనం చేరాడు. ప్రాకారం మీద నించుని అశోకవనం వైపంతా చూస్తూ ఆ సుందరమైనటువంటి ఆ అశోక వనము, ఆ అశోకవనంలో ఒక చోట ఒక చైత్య ప్రాసాదంలో రాక్షసి స్త్రీల నడుమ ఒక స్త్రీ కూర్చొని ఉండటం చూశాడు. మాసిపోయిన బట్టలు అలా వేసుకొని ఉన్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయిని అలా తేరిపార చూసిన తర్వాత రాముడు ఏ నగలైతే ఆ అమ్మాయినికి ఒంటి మీద ఉంటాయి అనే వర్ణించాడు. ఆ నగలు ఉన్నాయి, ఆ నగలు కనిపిస్తున్నాయి. తర్వాత ఆమె ఏవేవి తీసి కిష్కింధలో పడవేసిందో అవి వాటి స్థానాలన్నీ కూడా నల్లగా అయిపోయి ఆభరణ స్థానాలు అని కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆమెకి ఆ రాక్షసుడు అపహరించుకొని వెళ్ళినటువంటి ఈ ఆమె ఈమెనే అయి ఉంటుంది అని, ఆమె యొక్క రూపము చూస్తూ ఉంటేనే ఆయనకి మహా ఆనందం కలుగుతూ ఉన్నది. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద జడ, ఇంకా కళ్ళ నిండా ఆ నీళ్లు, ఇలా తన వాళ్ళెవ్వరూ కనపడక ఆ రాక్షసి గణం మధ్యలో కూర్చొని బిద్దర చూపులు చూస్తూ ఉండి అత్యంతంగా కృషించి పోయినట్లుగా ఉంది. ఆ నగలు మూట కట్టినటువంటి బట్ట ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బట్ట రెండు కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి, రెండు ఒకలాగానే ఉన్నాయి. ఇలా ఇంత చక్కగా అన్ని మ్యాచ్ అవుతూ ఉన్నాయి. పాతివ్రత్య ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి ఈమెను చూస్తుంటే నాకైతే ఈమెనే సీతగా ఖచ్చితంగా తోస్తూ ఉన్నది. ఈమె ముఖం చూస్తేనే కళ్ళని అంతంతగా వర్ణిస్తున్నాడు విశాలాక్షి అని కాని అసితేక్షణ అని కాని. ఆమె కళ్ళల్లో ఎంత దయ జాలి ఉంది అని అంటే, తనకు అపకారం చేసిన వారి పట్ల కూడా ఆమె కళ్ళల్లో కోపము అనేది ఎక్కడ అసలు కనబడకుండా ఉన్నది. దీర్ఘంగా తన దుఃఖానికి తానే ఏడుస్తూ నిట్టూర్పులు, వేడివేడి నిట్టూర్పులు వదులుతూ రాముడు ఎంత బాధపడుతున్నాడో అనుకుంటూ, రాముడు ఆర్తత్రాణ పరాయణుడు, తన స్త్రీని ఇలా అయితే అతను ఖచ్చితంగా వెతుక్కుంటూ తన కోసంకి వస్తాడు అని ఒక నమ్మకంతో ఆమె అట్లా జీవించి ఉంది. దుఃఖం అలా ఆమె ఒంటి మీద అంతా కూడా ఆవరించి ఉన్నప్పటికీ అని అనుకుంటూ ఆ సీతాదేవిని చూసి చాలా అతనికి ఒకవైపు సంతోషము, ఒకవైపు దుఃఖము. అంటే ఇటువంటి సీతాదేవిని కనుక్కోగలిచాను నేను అని. మరి ఆమె ఉన్నటువంటి ఈ పరిస్థితికి ఆమె అసలు ఎటువంటి కష్టానికి తగనటువంటి ఆమె చాలాసార్లు అంటాడు,
ఆమె ఎటువంటి కష్ట నష్టాలకి తగినటువంటి అనర్హమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆమె, సుఖాలకు మాత్రమే నోచుకునేటటువంటి ఈ ఆకృతి కలిగినటువంటి ఈమె గుణగణాలు కానీ ఏవి కానీ, అలాంటిది ఈమె ఇటువంటి కష్టాలు ఇంత పడుతోంది అని అనుకుంటూ ఇట్లా ఇటువంటి సీతని కోల్పోయినందుకు రాముడు 4 విధాలుగా దుఃఖిస్తున్నాడు అని ఒక ప్రత్యేకమైన శ్లోకంలో మనకి ఆ ఇచ్చాడు. రామ రాముడు ఇయం సా యత్కృతే రామః చతుర్భిః పరితప్యతే కారుణ్యేన అనృశంస్యేన శోకేన మదనేన చ అని. ఎందుచేత కారుణ్యం ఎందుచేత అంటే స్త్రీ ప్రణష్ట ఇది, అంటే అతని కర్తవ్య దీక్ష ఎటువంటిది, అందరినీ రక్షించాలనేటటువంటిదే కర్తవ్య దీక్ష. ఆయన కర్తవ్య దీక్ష క్షత్రియుడు, క్షాత్ర ధర్మం ఏంటి? రక్షించాలి. ఆ రక్షించేటటువంటి తన రక్షణలో ఉన్నటువంటి స్త్రీ, ఒక స్త్రీ అక్కడ భార్య అనే కాదు, ఒక స్త్రీ తన రక్షణలో తన ఆ అండలో ఉన్నటువంటి స్త్రీ ఇలా కోల్పోయిందే, ఇలా నష్టపోయిందే అని ఒక కారుణ్య భావం, ఒక దయ జాలి, అంటే రక్షింపబడవలసినటువంటి స్త్రీ ఆమె రక్షింపబడలేదు అని, అది ఒక రకమైన అది ఆ కారుణ్యం చేత అతను అంటే ఈ మనిషి నా చేత అక్కడి నుంచి బయలుదేరి ఆ, వచ్చింది నాతో పాటు, నాతో ఉండడానికి. ఆ స్త్రీ కనబడటం లేదు. ఆ, పురుషుడు ప్లస్ క్షత్రియుడు అయినటువంటి రాముడు ఆమెను రక్షించాల్సిన బాధ్యతలో ఉన్నంగా ఆమె కోల్పోయింది అని కారుణ్యం చేత, దయ జాలి, అయ్యో నేను రక్షించుకోవాల్సినటువంటి స్త్రీ నష్టమైపోయింది అని కారుణ్యం చేత. అనృశంస్యేన, అనృశంసం ఎందుచేత అంటే ఆశ్రిత ఇది అనృశంస్యేన, ఆశ్రిత ఇది నేనెంత క్రూరంగా అయిపోయాను, నా చేతుల్లో ఉండి నా రక్షణలో ఉంది ఆమె, నన్ను ఆశ్రయించుకో, నేను వేళలా ఆమె వెంట ఉంటాను అని ఆమె నన్ను ఆశ్రయించుకొని ఉన్నది. ఆ ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఆమె అంటే నా మీద భరోసా, భరోసా అంటాం కదా, అంటే ఇంకా రాముడు ఉన్నాడు నాకేం భయం లేదులే అని అంత నిర్భయంగా అంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఆమెని తాను రక్షించకలేకపోయాని, ఎంతటువంటి వాడిని నేను, ఎంత క్రూరుణ్ణి నేను, ఎంత నా దగ్గర దయా జాలి లేకుండా ఉంది, ఆమె నా కళ్ళలో ఉన్న ఆమె రక్షపోయింది అని. ఇంకా శోకేన పత్ని నష్టేతి శోకేన, భార్య చనిపోయింది, భార్య నష్టమైంది అని తన తన భార్య ఇప్పుడు ఒక ఆడదాని దగ్గర నుంచి తన అండలో ఉన్నటువంటి స్త్రీ దగ్గరకు వచ్చి ఇప్పుడు తన భార్య దగ్గరకు వచ్చాడు. భార్య నష్టమైపోయింది, భార్యని రక్షించుకోవాల్సినటువంటి భర్తను నేను అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నటువంటి ఆమెను నాతిచరామి అని చెప్పి మంత్రం చెప్పి మరి ఆమెను తన ధర్మాచరణకందరికి తోడ్పడి ఉండే సహధర్మచారిణిగా తను రక్షించుకుంటాను అని ఆమెను చేపట్టిన ఆమె ఈ విధంగా ఇట్లా నష్టమైపోయింది అని శోకము దుఃఖము చేత ప్రియా ఇది మదనేనచ, కేవలం ఆమె భార్య మాత్రమే కాదు, ఆమె అతనికి అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి భార్య, ప్రియురాలు. అతడు ఎలా చెప్తే అలా నడుచుకొని తన అండదండలతోటి ఉన్నది, తనకు అన్ని రకాలైనటువంటి సుఖాలను అందిస్తూ ఉన్నటువంటి ఆ ప్రియురాలు నష్టమైపోయింది అని 4 రకాలుగా రాముడు బాధపడుతూ ఉన్నాడు అని దాంట్లో ఆ 15వ అధ్యాయంలో చెప్తూ, ఇట్లాంటి స్త్రీని కోల్పోయి రాముడు చాలా దుష్కరమైన కర్మను చేస్తున్నాడు. అసలు రాముడు జీవించి ఉన్నాడు అని అంటేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది అంత దుష్టమైన కర్మం చేస్తున్నాడు. చాలా కష్టమైనటువంటి పనిని, ఈ సీతకి దూరంగా ఉండడము అనేది అసలు అతనికి వల్ల ఎలా అవుతున్నది అని అంత ఆశ్చర్యముగా ఆనందంగాను ఉన్నది. ఈ ఈమె మనస్సు రాముని మీద ఉంది, రాముని మనసు ఈమె మీద ఉన్నది కాబట్టి
ఆయన ఇంకా జీవించి ఉండగలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈమె మనస్సు ఏం చేస్తోంది, ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో రాముడు వచ్చి నన్ను రక్షిస్తాడులే అనే ధైర్యంతో ఈమె మనస్సు ఉంది. ఈమె మనస్సు ఎక్కడుంది, పోయి రాముడు హృదయంలో ఉంది. కాబట్టి రాముడు నిలవగలుగుతూ ఉన్నాడు. రాముడి మనసులో సీత 24 గంటలు సీత ఆమె ఆమెను రక్షించాలి రక్షించాలి అనేటటువంటి ఉత్సాహము ఆరాటంతో ఉన్నాడు. కాబట్టి ఈమె బ్రతుకుంది. ఇలా ఇద్దరు కూడా ఒకరి మనసు ఒకరి చెంత ఉండడం చేత ఇద్దరు బ్రతికి ఉన్నారు. లేకపోతే అసలు ఇటువంటి గుణగణాలు కలిసినటువంటి వాళ్ళు ఎంత కష్టసాధ్యమైనటువంటి పనిని చేయలేరు. శోకంతో కృంగి కృషించిపోయి ఉండవలసిందే వారిద్దరును అని అనుకుంటూ చాలా సీతాం తదా దృష్ట హృష్ట, ఆ సీతను చూసి చాలా సంతోషంతో రాముణ్ణి ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 16వ సర్గ. ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాం హి తాం హరిపుంగవః గుణాభిరామం రామం చ పునశ్చింతాపరః భూత్. ప్రశస్యతు ప్రశస్యస్యాం, ఇంకా ముందర శ్లోకంలోనేమో రామం ప్రశంసస్య, రాముణ్ణి ప్రశంసించాడు. ఇప్పుడు ప్రశంసత్యావ్యాం సీతాం, సీతను ప్రశస్తవ్యాం, ప్రశంసింపదగినటువంటి సీతను, ప్రశస్తవ్యాం సీతాం ప్రశంసింపదగిన మెచ్చుకొనదగినటువంటి, అంటే ఇలా వ్రత దీక్షలో లాగా ఉన్నటువంటిది, శీల ధర్మములన్నింటినీ కలిగి ఉన్నది, రాముని యందే మనస్సుని నిలిపి ఉన్నటువంటిది, ఇట్లాంటి ఉత్తమోత్తమైనటువంటి గుణగణములు కలిగినటువంటి, ప్రశంసింపదగినటువంటి, మెచ్చుకోదగినటువంటి, శ్లాఘింపదగినటువంటి సీతాదేవిని ప్రశస్య ప్రశంసించి, ఆయన అతన్ని కూడా రాముణ్ణే కాదు సీతాదేవిని కూడా ప్రశంసించి మెచ్చుకొని, ఆ హరిపుంగవ గుణాభిరామం రామం చ, మళ్ళీ గుణాభిరామం రామం, రాముణ్ణి కూడా ఇటు సీతాదేవిని మెచ్చుకుంటూనే, ఆ సీతాదేవిని మెచ్చుకుంటున్నటువంటి క్షణంలోనే మళ్ళీ రాముణ్ణి కూడా ప్రశంసిస్తున్నాడు. రాముణ్ణి కూడా ప్రశంసిస్తున్న సమయంలోనే మళ్ళీ సీతను కూడా మెచ్చుకుంటున్నాడు. సీతను కూడా శ్లాఘిస్తున్న సమయంలోనే మళ్ళీ రాముని కూడా. అంటే వాళ్ళు ఎంత ఇన్సెపరబుల్ గా ఉన్నారంటే, ఎంత వేర్పాటు లేకుండా ఉన్నారంటే సీతారాములు ఒకరినొకరు. సీతను మెచ్చుకుంటే రాముడు రాముడిని మెచ్చుకుంటున్నాడు, రాముడిని మెచ్చుకుంటే సీత. అంటే ఈ గుణగణాలు ఇద్దరివి ఎట్లా ఉన్నాయంటే, అయ్యో ఇది ఇక్కడ రాముడు శీలము అని మాట్లాడితే రాముడు శీలం కూడా అక్కడ అట్లానే ఉంది. ఇక్కడ ఈమె ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నదంటే అంటే అంతకన్నా ధర్మపరుడుగా రాముడు ఉన్నాడు. అలా ఒకళ్ళొకళ్ళని ఒకరికి తగిన వారిగా ఒకడుగా ఉండగా వారిద్దరిని అలా మెచ్చుకుంటూ పునఃచింతాపరః భూత్, మళ్ళీ ఇంకా తిరిగి ఆలోచించటము, చింతనాపరుడై ఆలోచించడం మొదలుపెట్టాడు. సహ ముహూర్తమివ ధ్యాత్వా భాష్య పర్యాకులో క్షణః సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపః. సహ ముహూర్తమివ ధ్యాత్వా, కొంచెం కాలం సేపు ఆలోచించాడు. ఆహా, ఈ సీతాదేవి గుణగణములు ఎలా ఉన్నాయి, ఆహా రాముడి గుణగణములు ఎలా ఉన్నాయి, ఈమె శీల సౌందర్యాదులు ఎలా ఉన్నాయి, ఆయన శీల సౌందర్యాదులు ఎలా ఉన్నాయి, ఇద్దరు ఒకరికొకరుగా ఉన్నారు, దుష్కరమైనటువంటి కర్మను ఆచరిస్తూ ఉన్నారు అని వాళ్ళిద్దరిని గురించి తలుచుకొని, ధ్యానించి వాళ్ళ గురించి తలుచుకొని బాష్ప పర్యాకులు క్షణ, అతని కళ్ళు నిండా నీళ్లు నిండిపోయినాయి. అంటే ఏంటి, ఇంత ఉత్తమోత్తములు, ఇంత గుణగణములు కలిగినటువంటి వారు ఏంటి, వాళ్ళకి ఇలా ఉంది ఏంటి అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కన్నీరు కారుస్తూ సీతామాశ్రిత్య, ఇంకా అటువంటి రాముడికి ప్రియురాలైనటువంటి ఈ సీతామాశ్రిత్య, ఈ సీతని తలుచుకొని, తేజస్వి హనుమాన్, ఎంతో తేజోవంతుడు, అంటే స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు, అన్నింటికీ కూడా లొంగిపోయి ఏదో ఇంద్రియాలకి లోను వశము అయ్యేటటువంటి వాడు కాదు, శమతమములు కూడా రెండు కలిగినటువంటి వాడు. అయినా విలలాప, అతడు విలపిస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, ఆ సీతను గురించి తలుచుకొని విలపిస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు. ఏమని, మాన్య గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఈ కాలోహి దురతిక్రమ అన్నటువంటి ఫ్రేజ్ చాలా పుస్తకాలలో, చాలా సందర్భాల్లో, చాలా చోట్ల
ఆ వాడతారు. మాన్య గురు వినీత ఆ, గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతా అపి దుఃఖార్త. గురు వినీతస్య, గురువు యొక్క మాట, పెద్దల యొక్క మాట, అన్నగారి యొక్కటువంటి మాటను ప- అక్షరాల అనుసరించేటటువంటి ఆ లక్ష్మణుని యొక్క గురుప్రియ, అతని అన్నగారికి ప్రియురాలైనటువంటి, అన్నగారి మాట, గురువు దగ్గర అత్యంత వినయ సంపన్నుడైనటువంటి వాడు, మాన్యవంతుడైనటువంటి వాడు, అన్ని గౌరవింపదగినటువంటి వాడు, పూజింపదగినటువంటి వాడు, గురు వినీతస్య, గురువు దగ్గర వినయ విధేయతలన్నీ కలిగి ఉన్నటువంటి వాడు, గురువు యొక్క మాటను అనుసరించి నడుచుకునేటటువంటి వాడైన ఆ లక్ష్మణుని యొక్క గురుప్రియ, గురువులకు ఇష్టమైనటువంటిది, అతని యొక్క పెద్దలకు అంటే గురువులకు, పెద్దలకు అంటే ఇక్కడ రామునికి ప్రియురాలైనటువంటి, ఇది సీత అపి దుఃఖార్త, సీత అపి, ఈ సీత కూడా, అంటే అంత మంచి వినయ సంపదలు కలిగినటువంటి లక్ష్మణుడి యొక్క అన్నగారైనటువంటి ఆ అన్నగారైనటువంటి రామునికి భార్య అయినటువంటిది, పూజ్యురాలైనటువంటిది, గురుప్రియ, గురువునకు ప్రియురాలైనటువంటిది, పూజ్యురాలైనటువంటి సీత అపి యది దుఃఖార్త, ఒకవేళ గనక ఆమె కూడా ఈ విధంగా దుఃఖం చేత ఆ పీడింపబడుతూ ఉన్నట్లయితే, ఎవరో మామూలుగా వాళ్ళు దుఃఖంతో పీడింపబడితే కాదు, ఇక్కడ ఈమె ఎటువంటిది, ఆ లక్ష్మణుడికి ఈ, లక్ష్మణుడికి పూజురాలు, లక్ష్మణుడి యొక్క అన్నగారి యొక్క ప్రియురాలు. లక్ష్మణుడు ఎలాంటి వాడు, పెద్దల పట్ల వినయ విధేయతలు కలవాడు. అలాంటి వాడికి అతని యొక్క అన్నగారైనటువంటి రామునికి ప్రీతిపాత్రురాలైనటువంటి ఆ సీతాదేవి లక్ష్మణుడి చేత గౌరవింపబడేది, రామునికి ప్రియురాలైనటువంటిది, ప్రీతిపాత్రురాలైనటువంటిది. అటువంటి సీతాదేవి కూడా ఈ విధంగా దుఃఖార్తురాలైతే, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే, దుఃఖం చేత బాధపడుతూ ఉన్నట్లయితే మనం ఇంకా ఏం చెప్పాలి? కాలో హి దురతిక్రమ, కాల హి దురతిక్రమ, కాలమే అంటే విధి, సమయం, అది దురతిక్రమ, ఎవ్వరికీ కూడా దాట శక్యము కానిది. ఎవ్వరు కూడా కాలం ఏ విధంగా నిర్ణయిస్తుందో ఆ కాలం నిర్ణయించేటటువంటి పథమును, మార్గాన్ని ఎవ్వరు కూడా దాటలేరు కదా. అది అతిక్రమం అంటే దాటడం, దురతిక్రమం, అతి కష్టం దాటడం అనేది, ఆ కాలాన్ని దాటడం అనేది కష్టం. ఆ కాలంకి ఏ విధి రాసి పెట్టి ఉందో అదే జరుగుతుంది తప్ప గాని, లేకపోతే ఇటువంటి సీతాదేవికి గురువినీతస్య లక్ష్మణస్య మాన్య, ఆ గురువినీతుడైనటువంటి లక్ష్మణుని చేత గౌరవింపబడుతూ ఉన్నటువంటిది, గురుప్రియ, రామునికి ప్రీతిపాత్రురాలైనటువంటిది, ఈమె ఇంత దుఃఖాలు అనుభవించాలా? ఈమె అనుభవిస్తున్నటువంటి అసలు దుఃఖాలు అనుభవించడానికి అర్హురాలే కానటువంటి అమ్మాయి ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నది అని అంటే మనం ఇంకేం చెప్పాలి? ఇంకా కాలమే ఈ విధంగా చేస్తూ ఉన్నది. ఆ కాలాన్ని దాటి ఎవరు వెళ్ళలేరు కదా. ఆ కాల వలన, ఆ విధి వలన ఇలా జరుగుతూ ఉన్నది అనుకొని తను సముదాయించుకుంటున్నాడు. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః నా అత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. మరి ఇంతటువంటి అమ్మాయి ఆ రాముడు ఎట్లాంటి వాడు? తాను రక్షకుడు తనని ఆశ్రయించిన ఉన్న వారినందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావము కలిగినటువంటి, అంటే ఆయన ప్రతిజ్ఞ అది. నేను ఎవరినన్నా సరే నేను
రక్షిస్తాను అని ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞకి కట్టుబడి ఉండేటటువంటి వాడు ఆ రాముడు. ఆ రాముడి భార్యనే ఇంతగా ఇంతగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నది అంటే దీనికి కారణం కాలం తప్ప ఇంకొకటి మరొకటి కానే కాదు అని. ఎందుకు మరి అంతటువంటి దుష్కరమైనటువంటి కార్యము సీతాదేవి ఎందుకు చేస్తున్నది? ఏ కారణం చేత ఆమె ఇంకా ప్రాణాలు నిలుపుకొని ఉన్నది అని అంటే, ఆమెకు రామస్య వ్యవసాయ ఆమె తెలుసు ఏంటి రామస్య వ్యవసాయ, రాముని యొక్క వ్యవసాయం. రాముని యొక్క వ్యవసాయం అంటే ఇక్కడ పొలం దున్నటం లాంటిది కాదు. రాముని యొక్క గుణగణాలు, రాముని యొక్క ప్రయత్నాలు, రాముడు ఎవరినన్నా రక్షిస్తాను అని అంటే ఎంత కష్టసాధ్యమైనా వాళ్ళని రక్షిస్తాడు అన్న విషయం ఆమెకు తెలిసిన విషయం. ఎందుకంటే అక్కడ మునిపత్నులందరికీ కూడా ప్రతిజ్ఞ చేశాడు. అంటే అందరికీ భరద్వాజ ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి జంతువుల నుంచి వాట్ల నుంచి అన్నిటి నుంచి వాళ్ళకి రక్షణ కల్పించాడు. ఎవరికన్నా ఇప్పుడు విశ్వామిత్రుడు యాగరక్షణ చేశాడు. ఎవరికన్నా రక్షణ కల్పిస్తాను అని అంటే ఇంకా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రక్షణను కల్పించే తీరుతాడు. అక్కడ అది వదిలి పెట్టాడు ఆయన. అందుచేత ఆ వ్యవసాయజ్ఞత తెలుసు. రాముడు ఎవరినైనా సరే రక్షించి తీరుతాడు. అక్కడ తన భార్యనే కాదు, తన భార్య సీతానే కాదు, ఎవరైనా సరే తన ఆశ్రితులైన వాళ్ళని రక్షించే గుణం కలిగినటువంటి వాడు రాముడు. మరి లక్ష్మణుడేమో ధీమంతుడు, అంటే బాగా చాలా బుద్ధి కలిగినటువంటి వాడు. ఎంత బుద్ధి అంటే అప్పుడు ఫస్ట్ మారీచుడు బంగారు జింకగా వచ్చినప్పుడు మేము వదిన గారు అడుగుతున్నారు, బంగారు జింకను పట్టుకొద్దాము అంటే, అన్న అది మాయ అయి ఉండవచ్చు, బంగారు జింకలు ఉండటం అనేది మనం ప్రపంచంలో వినలేదు, అది మాయ అయి ఉండవచ్చు అని చెప్పాడు. అంతటువంటి ధీమంతుడు. తర్వాత రాముడు మిగతా సంగతులు సీతకు కొన్ని తెలియవు కూడా. ఎందుకంటే రాముడు దుఃఖంతో అలా సీత కోసంకి వెతుక్కుంటూ వస్తూ ఉంటే ప్రతి చోట లక్ష్మణుడు రాముణ్ణి దుఃఖంలో నుంచి బయటికి వచ్చేటట్టు చేయటము, సుగ్రీవుడితోటి స్నేహం చేయటము, వీటిలన్నిట్లలో కూడా లక్ష్మణుడి యొక్క పాలు చాలా ఎక్కువ ఉంటుంది. అది రాముడికి ఎక్కడికక్కడ రాముడు ఏదైనా పొరపాటు పడి అలా చెట్లు గాలికి కదులుతూ ఉంటే చూసి, అయ్యో సీతాదేవి కొంగు కదులుతున్నట్టుంది అని పరిగెత్తుకుంటూ వెళ్తే, కాదు రామా, అది సీత, అది చెట్టు పూల రెమ్మలే అని అలా కూడా ఆపి, రాముడు ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు ఏదన్నా కూడా పడినా అప్పటికి కూడా అది పొరపాటును కూడా సరిదిద్దగలిగినటువంటి ధీశక్తి కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. అలా వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు కాబట్టి నా అత్యర్థం క్షుభ్యతే దేవి. అందుచేత ఆమె ఎప్పటికైనా వాళ్ళు వస్తారు, నన్ను రక్షిస్తారు అనేటటువంటి నమ్మకము, ధైర్యము చేత ఆ దేవి సీతాదేవి నా అత్యర్థం క్షుభ్యతే, అత్యర్థం అధికంగా నా క్షుభ్యతే. ఆమె క్షోభించడం లేదు, ఆమె ఏడుస్తున్నది, కానీ చాలా అతిగా ఇంకా అంటే పూర్తిగా సహనం కోల్పోయినంతటువంటి దుఃఖము, అంత కలత ఆమె చెందటం లేదు. ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్నది అంతే. నాకు వచ్చే సమయం ఎప్పుడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నదే తప్ప గాని వాళ్ళు రారు అన్నటువంటి చింత ఆమెకి లేదు. ఎట్లా అంటే గంగేవ జలదాగమే, ఆ వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని ఆ వర్షాకాలంలో కూడా గంగా నది ఏ విధంగా అయితే నిశ్చంచలంగా అలానే పారుతూనే ఉంటుందో, మరి వర్షాకాలంలో అధికమైన నీరు వచ్చి చేరుతూ ఉన్నా కూడా ఆమె ఎలా అయితే ఆ గంగాదేవి కలత చెందకుండా ఏమీ లేకుండా అలా పారుతూనే ఉంటుందో, అలానే సీతాదేవి కూడా ఏ మాత్రము కలత చెందకుండా అలా నిలబడి క్షుభితురాలే, క్షోభిల్లుతూ మాత్రము లేదు.
తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణం రాఘవ అర్హతి వైదేహిం తం చ ఇయం అసితేక్షణ. ఈ రాముడికి సీతకి కలిసినటువంటి లక్షణాలు చెప్తున్నాడు. రాఘవ అర్హతి వైదేహిం, రాఘవుడేమో వైదేహిం అర్హతి, వైదేహిని పొందడానికి సీతాదేవిని పొందడానికి రాముడేమో అర్హుడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి సంబంధాలు చూసినప్పుడు, పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఒకరికొకరు తగిన వారా కాదా అని రకరకాల అంచనాలు వేసుకొని చూస్తూ ఉంటారు కదా. అలానే ఇక్కడ హనుమంతుడు ఇప్పుడు అంచనా వేసుకుంటున్నాడు, ఈ రాముడికి సీత తగినదా లేదా, ఈ సీతకి రాముడు తగినవాడా అని వేసుకొని ఖచ్చితంగా డిసైడ్ చేసేసుకున్నాడు. ఎస్, రాఘవ అర్హతి వైదేహిం, ఈ రాఘవుడు స్వైదేహిం అర్హతి, వైదేహినికి పొందడానికి, విదేహరాజు అయినటువంటి జనకుని యొక్క కుమార్తెను పొందడానికి ఈ రఘువంశంలో జన్మించినటువంటి రాముడు తగిన వాడు, అర్హతి అర్హుడు. అలానే తం చాయ్యం అసితేక్షణ, తం అతడిని, ఆ రాఘవుణ్ణి పొందడానికి వైదేహి అసితేక్షణ అర్హతి, ఈ అసితేక్షణ నల్లని కన్నులు కలిగినటువంటి ఈ సీతాదేవి అర్హురాలు. ఎందుచేత అర్హురాలు ఈమె, ఎందుచేత రాముడు అర్హుడు అంటే తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణం. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా తుల్యశీల వయోవృత్తాం, తుల్యమైనటువంటి సమానమైనటువంటి శీలము, వయస్సు, వృత్తం, చరితము, ఈ మూడు కూడా వాళ్ళకి తుల్యం సమానంగా ఉన్నాయి. సీతాదేవి సీతాదేవికి ఎటువంటి శీల సంపదలు ఉన్నాయో, ఎలాంటి గుణగణాలు ఉన్నాయో అటువంటి గుణాలే రాముడికి ఉన్నాయి. ఎట్లా స్మిత పూర్వాభిలాషిత్వము గాని, అందరికి పరోపకారము చెయ్యటము కానీ, అసత్యం ఆడకుండా ఉండడం కానీ, నిర్వేదానికి లోనవ్వకుండా ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా, పెద్దల యందు గౌరవము కానీ, ఇలాంటివన్నీ శీలములు, శీల సంపదలు, గుణములు రాముడికి ఎలా ఉన్నాయో తుల్యం సీతాదేవికి కూడా అట్లానే ఉన్నాయి. వయహ కూడా అంటే వయస్సు, మరి ఇద్దరికి కూడా వయస్సు ఒకటేలాగా ఉంది. భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఎలాంటి వయస్సు ఉండాలో అలానే అట్లాంటి అంతే తగినటువంటి వయస్సు కూడా ఇద్దరికి ఉన్నది అని చెప్తారు. రాముడు పెళ్లి చేసుకునే సమయానికి రాముడికి 22, 23 ఏళ్ళు ఉంటే, సీతాదేవికి 16 ఏళ్ళు ఉంటే, అలానే వర్ణన. అలా ఇద్దరికి వయస్సు ఒకరికొకరికి తగినటువంటి వయస్సులో కలిగి ఉన్నారు. వృత్తామ, ఇంకా వాళ్ళ నడవడి కూడా ఎలా ఉంది, ఇద్దరిది ఒకటే లాగా ఉంది. అంటే ఒక్కరిని విడిచి ఒక్కరు ఉండలేనటువంటి తత్వము కలిగి ఉన్నారు. వాళ్ళు ఇతరులకి ఎటువంటి సహాయము చెయ్యాలి అన్న ముందు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వినయ విధేయతలలో ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు. వాళ్ళ అత్తమామలందు, తల్లిదండ్రుల యందు ప్రేమ ఇద్దరికి సమానంగానే ఉంది. అలానే సోదరుల పట్ల ప్రేమ, బ్రాహ్మణుల పట్ల, ఆశ్రమాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆశ్రమంలో ఉన్నటువంటి జనుల పట్ల, జంతువుల పట్ల, అన్నిటి పట్ల కూడా వాళ్ళిద్దరికి సమానమైనటువంటి నడవడి, సమానమైనటువంటి చరిత్ర కలిగి ఉన్నారు. ఇట్లా తుల్యశీల వయోవృత్తాం, ఇంకా తుల్య అభిజన లక్షణం, ఇంకా ఇవే కాక వాళ్ళకి తుల్య అభిజన లక్షణం, అభిజనం కూడా. రాముడు ఎటువంటి వాడు, రాఘవ, విశ్వజిత్ యాగం చేసి తనకున్నటువంటి సర్వమైన సంపదలన్నింటినీ కూడా దానం చేసేసి, ఆ దానం అయిపోయిన తర్వాత ఒక యాచకుడు వస్తే ఆ యాచకుడి కోసంకి ధనాన్నంతటిని సంపాదించి, ఆ సంపాదనంతా కూడా ఆ యాచకుడికే తీసుకొని వెళ్ళిపోమ్మని ఇచ్చేసే
ఇచ్చేసేటటువంటి ఉదారమైనటువంటి గుణము కలిగినటువంటి వాడు రఘుమహారాజు. వీళ్ళ వంశంలో జన్మించిన వాళ్ళందరూ అంతే. దిలీపుడు అంటే ధర్మానికి రూపు. రఘుమహారాజు అని అంటే అర్థానికి మారుపేరు. అలా అంతటువంటి అంత దానశీలి అయినటువంటి ఆ రఘువంశంలో జన్మించినటువంటి వాడు రాముడు. అంటే అంత గొప్ప వంశంలో జన్మించినటువంటి ఆ రాముడు. మరి సీతాదేవి అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఏ వంశంలో జన్మించింది? విదేహ వంశంలో జన్మించింది. విదేహ రాజుల కుటుంబంలో జన్మించింది. విదేహం అంటే వాళ్ళకి అసలు దేహభ్రాంతియే లేదు. దేహము అన్న దాని మీద వాళ్ళకి ఆసక్తియే లేదు. అటువంటి దేహ భ్రాంతి లేనటువంటి ఆ కుటుంబంలో అంతటువంటి ఆధ్యాత్మిక కుటుంబంలో ఆమె జన్మించింది. ఇలా ఇద్దరు కూడా ఒకరికొకరు ఒక అభిజాత్యంలోనే అభిజనం కలిగిన ఉన్నటువంటి వాళ్ళ పుట్టుక కూడా విశేషమైనటువంటి వంశం నందు వాళ్ళ పుట్టుక కలిగింది. లక్షణం, ఇంకా వారి లక్షణం, వారి రూపురేఖలు, వాళ్ళ రూపము ఇద్దరివి కూడా ఎలా రాముడికి తగ్గట్టుగా మన పాట చాలా చక్కటి పాట సీతారామ కళ్యాణంలో ఇప్పటికీ ఇంకా పెళ్లిళ్లలో అన్నిట్లలో వేస్తూ ఉంటారు ఆ పాటలు. ఆ రాముడి యొక్క రూపము సీతాదేవికి తగ్గట్టుగా ఉంది, సీతాదేవి రూపము రాముడికి తగ్గట్టుగానే ఉన్నది. ఇలా వీళ్ళిద్దరూ కూడా రాఘవహార్హతి వైదేహిం పంచాయమశిక్షణ. రాఘవుడికి రాముడు తగినట్టుగా ఉన్నాడు, రాముడికి సీతాదేవి తగినట్టుగానే ఉన్నది. 5 విషయాలు తీసుకున్నాడు హనుమంతుడు. 5 విషయాలు ఏంటి? శీలము, వయస్సు, వృత్తము, అభిజాత్యము, లక్షణం, రూపము. ఈ 5 కూడా వాళ్ళు ఇద్దరు కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగి ఉండి ఒకరికొకరు తగిన విధంగా ఉన్నారు. అంటే ఇంకా ఈయనకి అవకాశం దొరకటం లేదు కదా, అందుకని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఈమె సీతాదేవి యొక్క లక్షణాలన్నీ ఏకరువు పెట్టుకుంటూ ఉన్నాడు ఒకదాని తర్వాత ఒకటి. తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతమివ శ్రియం జగామ మనసారామం వచనం చ ఇదం అబ్రవీత్. తాం దృష్ట్వా, ఆమెను చూసి, ఆ సీతాదేవిని చూసి, అంటే ఇట్లా అంటే రాముడికి తగ్గట్టుగా ఉన్నటువంటి సీతాదేవి, సీతాదేవికి తగ్గట్టుగా ఉన్నటువంటి రాముడు, ఈ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తగినట్టుగా ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఆ తాం దృష్ట్వా నవహేమాభాం, కొత్త బంగారం, కొత్తగా అప్పుడే తయారై తీసుకొచ్చినటువంటి బంగారం ఎట్లా మిలమిల మెరుస్తుందో అలా మిలమిల మెరుస్తూ ఉన్నటువంటి బంగారపు కాంతులలో మెరుస్తూ ఉన్నటువంటిది లోకకాంతం ఇవ ఆశ్రయం, లోకకాంతం ఇవ శ్రియం, లోకకాంతం ఇవ, లోకానికి అంతటికీ కూడా కాంతం, మనోహరమైనటువంటిది, లోకాన్ని అంతటినీ కూడా ఆకర్షించేటటువంటిది, లోకానికి అందరికీ కూడా కాంతులు వెలుగులు నింపేటటువంటిది అయినటువంటి శ్రియం, లక్ష్మీదేవి లాగా ఉన్నటువంటి ఆ సీతాదేవిని కలిచి జగామ మనసా రామం వచనం చైదం అబ్రవీత్. రామం మనస, తన మనసులో ఆమెను చూసి తన మనస్సులో రాముడిని జగామ వెళ్ళిపోయాడు. మనసులో వెళ్ళిపోయి ఆ రాముడి దగ్గర, రాముడి పక్కన సీతాదేవిని నించోబెట్టుకొని చూసుకుంటున్నాడు. ఆల్రెడీ ఇద్దరు ఒకరు తగినట్టుగా ఒకళ్ళు ఉన్నారు అని మనసులోకి ఇప్పుడు ఇద్దరు సపరేట్ గా ఉన్నట్టుగా లేరు, ఇద్దరిని ఒక చోట దగ్గరగా పెట్టేసుకొని చూసుకుంటున్నాడు. చూసుకొని వచనం ఇదం అబ్రవీత్, ఇట్లా అనుకున్నాడు మనసులో, తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు. ఇంతకు ముందే అనుకున్నాడు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకు తగినట్టుగా ఉన్నారు, ఇద్దరు కూడా ఒకరికి ఇద్దరి యందు సమానమైనటువంటి గుణాలు ఉన్నాయి అనుకొని ఇద్దరిని ఒకటోటగా చేర్చుకొని మనస్సులోనే ఆనందిస్తూ ఉన్నాడు, అనుకుంటున్నాడు అని మనసులో ఇట్లా అనుకుంటున్నాడు. అంటే ఈ సీతాదేవి ఎంత అర్హురాలు అంటే, ఇటువంటి ఆమె కోసం ఆయన ఏమేమి చేశాడు, దుష్కరం కృతవాన్ అనేది, ఇంత కష్టపడ్డాడు ఎందుకు అని అంటే ఇటువంటి సీతాదేవి కోసమే అని. అస్య హేతోహో విశాలాక్ష్య హతో వాలి మహాబల
రావణ ప్రతిమో వీర్యే కబంధస్య నిపాతితః. ఏం చేశాడు ఆమె కోసంకి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తూ ఆ మార్గ మధ్యంలో అనేక మంది రాక్షసులని సంహరించుకుంటూ వచ్చాడు. ఎక్కడా కూడా ఆమెని వెతకడం దగ్గర ఆగలేదు. అస్యాహ హేతు, ఈమె కారణంగా. అస్యాహ హేతు, హేతు అంటే కారణం. అస్యాహ హేతు, ఈమె యొక్క కారణం. ఈ విశాలాక్ష్యాహ, విశాలాక్ష్య, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటిది, పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటిది అయినటువంటి సీతాదేవి అస్య, ఈమె కొరకు, ఈమె కారణంగా వాలి మహాబల వాలి హతః, మహాబలుడైనటువంటి వాలి హతః, చంపబడ్డాడు. ఈమె ఈమె కోసంకే కదా వాలిని చంపింది. ఎందుచేత? లేకపోతే ఈమె కోసంకి వెతుక్కుంటూ వెళ్తే ఆ సుగ్రీవుడు సహాయం చేస్తానన్నాడు. సుగ్రీవుడు ఎప్పుడు సహాయం చేస్తానన్నాడు? వాలిని గనక సంహరించినట్లయితే వాలిని వాలి దగ్గర నుంచి తనకి అండ ఒక రక్షణ లభించినట్లయితే నేను నీకు సహాయం చేస్తానన్నాడు. ఒప్పందం అట్లా కుదుర్చుకున్నారు కదా. కుదుర్చుకున్నప్పుడు అందుచేత ముందు వెళ్ళి వాలిని సంహరించాడు. సుగ్రీవుడు తనకి సహాయం చేస్తాడని ఈమె కొరకే ఆయన ఆ వాలిని ఆ, సంహరించటం అనేది జరిగింది. తర్వాత రావణ ప్రతిమో వీర్యో కబంధ చ నిపతిత. రావణ ప్రతిమ వీర్య, రావణుడితోటి సమానమైనటువంటి వీర్యము, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ కబంధుడు నిపాతిత. ఆ కబంధుడు కూడా చంపివేయబడ్డాడు కదా. ఇక్కడ ఒక ఒక వాలే కాదు, మహాబలుడైనటువంటి ఆ వాలే కాదు, ఆ వాలి కన్నా మించి రావణాసురుడి ఆ, తోటి సమానమైనటువంటి బల ప్రపత్తులు కలిగినటువంటి ఆ కబంధుడిని కూడా నిపాతిత, సంహరించాడు. విరాధః చ హతః సంఖ్యే రాక్షసః భీమ విక్రమః వనే రామేణ విక్రమస్య మహేంద్రేణేవ శంవర. ఇంకా విరాధః హతః, విరాధుడు చంపివేయబడ్డాడు. సంఖ్యే రాక్షస భీమ పరాక్రమః, ఇంకా చాలా మంది ఆ, రాక్షసులు, అనేక మంది రాక్షసులు ఆ, ఆ, జనస్థానంలో దాదాపు 20,000 మంది రాక్షసులని ఆయన సంహరించాడు. ఇలా అంతమందో రాక్షసులని ఆయన సంహరించాడు ఈ సీతాదేవి కొరకు. వనే రామేణ విక్రమ విక్రమ్య మహేంద్రేణ ఇవ శంబరాహ. మహేంద్రుడు, ఇంద్రుడు ఎట్లా అయితే శంబరాసురుణ్ణి చంపినప్పుడు శంబరాసురి వధ అప్పుడు మహేంద్రుడు ఎట్లా ఉద్యమించి విక్రమించి ఆ శంబరాసురుణ్ణి వధించాడో, అంతగా రాముడు వనే విక్రమ్య, వనంలో విక్రమించి, అంటే తన యొక్క శౌర్య ప్రతాపాలన్నింటినీ చూపించి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా సమూలంగా నాశనము చేశాడు. 14,000 రక్షసాం భీమకర్మణాం నిహితాని జనస్థానే శరైః అగ్నిశిఖో అగ్నిశిఖోపమైః.
చతుర్దశ సహస్రాణి 20,000 అనుకున్నారు, 24. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహితాని జనస్థానే శరైః అగ్నిశిఖోపమైః. జనస్థానంలో 14 కదా, 14. చతుర్దశ 14 వెళ్తుంది. చతుర్దశ 14 జనస్థానే, జనస్థానంలో. జనస్థానం ఎక్కడ? శూర్పణఖ చంపిన తర్వాత కరదూషణాదులను, కరదూషణ త్రిశర వీళ్ళని, ఈ రాక్షసులందరినీ చతుర్దశ సహస్రాణి రక్షసాం, రాక్షసులు 14 సహస్రాణి 14,000 మంది రాక్షసులను భీమకర్మణం, భయంకరమైనటువంటి కర్మ కలిగినటువంటి వాళ్ళందరూ సామాన్యమైన రాక్షసులేమి కాదు. ఎందుకంటే వేరే చోటకు వచ్చి ఉంటున్నారు, ఆ ప్రాంతాన్నంతటిని కూడా పరిపాలిస్తూ ఉన్నారు. భీమకర్మణం, భీమమైనటువంటి కర్మ కలిగినటువంటి వారు, అత్యంత అధికమైనటువంటి కర్మలను ఆచరించి, అంటే భయంకరమైనటువంటి ఆకృతులు, భయంకరమైనటువంటి కర్మలు, చేష్టలు కలిగినటువంటి వారు. అగ్నిశిఖోపమై శరైః, అంతమంది ఆ రాక్షసులను శరైః శిఖ ఉపమై, తన శరములు అగ్నిశిఖ ఉపమై, అగ్నిశిఖతో సమానమైనటువంటి, అంటే భయంకరమైన అగ్నితోటి సమానమైనటువంటి, అగ్ని జ్వాలలతోటి సమానమైనటువంటి, నిప్పుతోటి సమానమైనటువంటి తన యొక్క శరైః బాణముల చేత ఆ రక్షసాం 14 సహస్రాణి రక్షసాం నిహతాని, ఆ 14 సహస్రాన్ని 14,000 మంది రాక్షసులందరినీ కూడా నిహతాని వాళ్ళందరినీ కూడా చంపివేయబడ్డారు. అంటే ఈ సీతాదేవి కొరకు ఆయన ఎన్నెన్ని పనులు చేశాడు అని. కరశ్చ నిహతః సంఖ్యే త్రిశరశ్చ నిపాతితః దూషణశ్చ మహాతేజ రామేణ విదితాత్మన, రాముని చేత విదితాత్మన రామేణ, అంత చాలా ప్రసిద్ధమైనటువంటి, బుద్ధి కలిగినటువంటి, అన్ని తెలిసినటువంటి, అంటే ఆయన అక్కడ చేస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా రావణాసురుడికి దగ్గరగా వెళ్ళేటటువంటి మార్గమే అని ఆయనకి తెలుసు. ఆ విదితాత్మన ఒక్కొక్కటి మెల్లగా ఆ రాక్షసులందరినీ కూడా చంపుకుంటూ వెళుతూ ఆ రావణాసురుడిని చేరాలి అనే విషయం విదితాత్మన రామేణ, రాముని చేత. అంటే వీళ్ళందరూ ఎవరు వచ్చారు? ఈ రాక్షసులు, కరుడు, దూషణుడు, వీళ్ళంతా రావణాసురుడి యొక్క సైన్యమే అని ఆయనకి తెలిసి అలా కరశ్చ నిహతః, కరుడనేవాడు చంపవేయబడ్డాడు. సంఖ్యే త్రిశరశ్చ నిపాతితః, ఆ కరహ, ఆ కరుడు అనేటటువంటి ఆ రాక్షసుడు, కర త్రిశర సంఖ్య అంటే యుద్ధంలో కరహ త్రిశర దూషణ, మహాతేజుడైనటువంటి దూషణుడు, వీళ్ళందరూ కూడా నిపాతిత, వీళ్ళందరూ ఆ జనస్థానంలో చంపివేయబడ్డారు. ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితం తస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోక సత్కృతం. ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితం, వాలి చేత పరిపాలింపబడుతూ ఉన్నటువంటి ఆ రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యము ఐశ్వర్యం వానరాణం, వానరుల యొక్క ఐశ్వర్యం అంటే రాజ్యము దుర్లభం, చాలా కష్టమైనటువంటి ఇది దక్కించుకోవడానికి. అంటే ఆ వాలి ఎంత బలవంతుడు అని అంటే ఆ అంత బలవంతుడైనటువంటి వాలి దగ్గరి నుండి ఆ ఐశ్వర్యాన్నంతటిని పొందాలి అని అంటే అది చాలా కష్టమైనటువంటి విషయం. అయినా గాని అస్యాహ నిమిత్తే, ఈమె కొరకు, ఈ సీతాదేవి కొరకు సుగ్రీవ ప్రాప్తవాన్ లోక సత్కృతం, లోకాలన్నింటి చేత పూజింపబడేటటువంటి ఆ వాలిపాలితం దేశం,
ఆ వాలి చేత పాలింపబడినటువంటి ఆ, వాలి చేత రాజ్యం చేయబడినటువంటి ప్రాంతం అంతా కూడా సుగ్రీవ సుగ్రీవ ప్రాప్తవాన్, సుగ్రీవుడు పొందాడు. సుగ్రీవుడి చేత ఆ ఐశ్వర్యమంతా, వాలి చేత పాలింపబడినటువంటి ఆ ఐశ్వర్యమంతా ఆ ఆ వానరులందరూ కూడా అస్యాహ కృతే, అస్యాహ నిమిత్తే, ఈమె కొరకు, ఈ సీతాదేవి కొరకు రా సుగ్రీవ ప్రాప్తవాన్, సుగ్రీవుడు పొందబడ్డాడు. అంటే సుగ్రీవుడు పొందగలిగాడు. అతనికి దక్కిన ఎందుకు అని అంటే ఈమె కొరకు, ఈమెను వెతికించాలి అనే అవి దొరికినాయి. సాగరశ్చ మయాక్రాంత శ్రీమాన్ ఆ, శ్రీ శ్రీ శ్రీమాన్ నదన దీపతి ఎక్కడున్నా సాగరస్య సాగరస్య మయాక్రాంతః శ్రీమన్ నద నదీపతి అస్యాహ అస్యాహ హేతోః విశాలాక్ష్యాః పురీ చ ఇయం నిరీక్షిత. ఇంకా ఇంకా కథను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు. సుగ్రీవుడి చేత ఆ పరిపాలింప సుగ్రీవుడు వాలి రాజ్యము సుగ్రీవుడికి పొందగలిగాడు. ఇంకా మరి ఆ సుగ్రీవుడు మా రాజు కాబట్టి మా రాజుగారు చెప్పినటువంటి మాట ప్రకారము ఆ సీతాదేవిని వెతుక్కుంటూ మయా నా చేత సాగర క్రాంత, సముద్రము క్రాంత బడింది. శ్రీమాన్ నద నదీపతి, శ్రీమంతమైనటువంటిది అంటే చాలా పెద్దదైనటువంటిది, ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ నదీపతి, నదములన్నింటికి కూడా, చిన్న చిన్న పెద్ద నదులన్నింటికి కూడా పతి అయినటువంటి ఆ సముద్రము మయా క్రాంత, నా చేత క్రాంత దాటబడింది. అస్యాహ హేతోః విశాలాక్ష్యాః, ఈమె కొరకే మరి ఈ విశాలాక్షి యొక్క ఈ విశాలాక్షిని గురించి, ఈ విశాలాక్షి కొరికే ఇయం పురి నిరీక్షిత, ఈ పురమంతా కూడా నా చేత వెతకబడింది, అవేక్షిత చూడబడింది. మొత్తం లంకంతా నేను చూశాను. ఎందుకు? ఈమె కోసమే, ఈ సీతాదేవి కోసమే. యది రామ సముద్రాంతం మేదిని పరివర్తయేత్ అస్యా కృతే జగచ్చాపి యుక్తం ఇత్యేవమేమతి. అసలు ఈ సీతాదేవిని చూస్తే ఎట్లా అనిపిస్తోందంటే నాకు, ఈ సీతాదేవి కోసము రామ సముద్రాంతం మేదినీమ పరివర్తయేత్, మేదిని భూమిని సముద్రాంతం, సముద్రపు చివర దాకా ఉన్నటువంటి భూమిని అంతటిని కూడా పరివర్తయేత్ మొత్తం ముందు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి తిప్పివేయగలడు. అంత అంత చెయ్యగలడు రాముడు ఈ సీతాదేవి కొరకు. అస్యాహ కృతే జగత్ చాపి యుక్తమివ మేమతి, అస్యాహ కృతే, ఈమె కొరకే, ఈ సీతాదేవి కొరకే మొత్తము సముద్ర పర్యంతము వ్యాపించినటువంటి భూమినంతా కూడా చుట్టూ తిప్పేయగలడు, ఒక తల్లకిందులుగా చేసేస్తాడు. ఆ జగత్తునంతటిని కూడా అతడు అలా చేసేసినప్పటికీ కూడా యుక్తమివ మేమతి, నాకు యుక్తంగానే అనిపిస్తుంది. అంటే ఈమె కోసంకి అంత చెయ్యడం కూడా యుక్తమే, సహజమైనటువంటి విషయమే. మరి అంటే ఈమె గుణగణాలు ఎలా ఉన్నాయి, ఈమె శీల సంపద ఎలా ఉంది, శీ శీల వయో వృత్తి అభిజన లక్షణ రూపము ఇన్ని ఎలా ఉన్నాయి అని అంటే ఈమె కొరకు ఏమైనా చేయొచ్చు. ఆ రాముడు ఎంత బలవంతుడు, ఎంత శక్తిశాలి, ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడు అని అంటే భూమినంతా కూడా తల్లకిందులుగా చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఒకవేళ రాముడు అలా చేసినా కూడా యుక్తమేతి ఏవ మే మతి, అదంతా కూడా యుక్తమే అని నా మనస్సుకి తోస్తూ ఉంది. రాజ్యం వా త్రిశులోకేషు సీతా వా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయాః నా అప్నుయాత్ కలాం. ఇంకా త్రిశులోకేషు, లోకాలలో
ముల్లోకాలలో రాజ్యం సీతావా జనకాత్మజ, లేదా ఈ జనకాత్మజ అయినటువంటి సీతాదేవియ. ఈ రెండింటిలో ఇదా త్రిశులోకేషు రాజ్యం సీతా జనకాత్మజ. ఇవి రెండు అడిగితే త్రైలోక్య రాజ్యం సకలం సీతాయాహ నాప్నుయాత్ కలాం. త్రైలోక్య రాజ్యం సకలం, ఈ మూడు ముల్లోకాలని ముల్లోకాలని ఒకవైపు పెట్టుకొని సీతాదేవిని, ఒక జనకాత్మజ అయినటువంటి సీతాదేవిని ఒక పక్కన పెట్టి చూస్తే త్రైలోక్య రాజ్యం సకలం, ఆ త్రిలోక రాజ్యములన్నీ కూడా అంటే ముల్లోకాల కూడా మొత్తము ముల్లోకాల రాజ్యము గాని, రాజ్యాధికారం గాని, సర్వ సంపదలు గాని, ఏవి కాని సీతాయాహన అక్కడ సీతలో నా ఆప్నుయాత్ కళ, ఒక కళ కూడా. చంద్రుల్లో 16 కళలు ఉంటాయి, అలానే సీతలో కళలు. ఆ కళలలో సీతలో ఉన్నటువంటి ఒక్క కళకి కూడా అది ఆ ముల్లోకాలలో ఉండేటటువంటి రాజ్యము, రాజ్యము లేదా రాజ్యాధికారము లేదా రాజ్య సంపద, అవి ఏవి కూడా సాటి రావు సీతాదేవితోటి. ఈ త్రిలోక రాజ్యములు సకలం అవన్నీ కూడా ఏవి కూడా సీత ముందు సరిసాటి కాని కావు. ఇయం సా ధర్మశీలస్య మిథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీత భర్తృదృఢవరత. ఇయం సా ధర్మశీలస్య, ఈమె ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః, ధర్మశీలుడైనటువంటి, ధర్మానికి కట్టుబడి ఉండేటటువంటి ఆ మిథిలా రాజు అయినటువంటి జనక మహారాజు యొక్క మహాత్మనః, గొప్పవాడైనటువంటి జనకరాజస్య సుత సీత భర్తృదృఢవ్రత, భర్త యందు అత్యంతమైనటువంటి దృఢమైనటువంటి వ్రతము కలిగినది. దృఢమైన వ్రతం అంటే దృఢమైనటువంటి పాతివ్రత్యము కలిగినది. భర్తను తప్ప ఇంకెవరిని గురించి కూడా ఆలోచించినటువంటి మనిషి. భర్త యందే తన యొక్కటువంటి ఆలోచనలన్నిటినీ కూడా నిలిపినటువంటి, పతిని అనుసరించినటువంటి ఆ స్త్రీ, ఆమె దృఢమైనటువంటి వ్రతము కలిగి ఉన్నటువంటిది ఆ సీతాదేవి. చెప్తున్నాడు ఇట్లా పుట్టింది అని. ఉత్థిత మేదినీం భూత్వా క్షేత్రే హలముఖక్షతే పద్మరేణు నిభైకీర్ణ శుభైః కేదార పాంసుభిః. మేదిని విద్ధి ఉత్థిత మేదినీం భిత్వా క్షేత్రే హలముఖక్షితే. క్షేత్రే భూమి పైన అప్పుడు యజ్ఞం చేయడానికి జనక మహారాజు యజ్ఞం చేయడానికి నేలనంతా శుభ్రం చేసుకుంటూ ఉండగా కదా సీతాదేవి జన్మించింది. క్షేత్రే అంటే నేల, భూమి. క్షేత్రే హలమఖక్షతే. హలం అంటే నాగలి యొక్క హలముఖక్షతే. నాగలి యొక్క చివరి భాగం చేత క్షతే, అది చీల్చబడుతూ ఉండగా, ఆ భూమి నేలని ఇలా తవ్వబడుతూ ఉండగా నాగలి ముఖం చేత, అంటే ఇంకా గట్టిగా నాగలి లోపలికి లోతుగా వెళ్ళి నేలని తవ్వలేదు. కేవలము ఆ ములుకు, నాగలి యొక్క చివరి ములుకు మాత్రము నేలలోకి అలా దూరి అలా కొంచెము ఒక తవ్వగానే మేదినీం భిత్వా ఉత్థిత. ఈ అమ్మాయి మేదినీం భిత్వా, ఆ నేలనంతటిని కూడా భిత్వా ఛేదించుకొని ఉత్థిత పైకి లేచింది. పద్మరేణు నిభైః కీర్ణాః శుభైః కేదార పాంసుభిః. ఆమె అలా పైకి లేస్తూ ఉంటే శుభైః, శుభమైనటువంటి మంగళకరమైనటువంటి కేదార పాంసుభిః, కేదారము ఆ పొలములో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణములన్నీ కూడా కేదార పాంసుభిః శుభైః, శుభమైనటువంటి మంగళకరమైనటువంటి ఆ కేదార పాంసుభిః, ఆ పొలంలో ఉన్నటువంటి ఆ దుమ్ము, ఆ
పరాగములు ఆ దుమ్ములు ధూళి చేత పద్మరేణు నిభై కీర్ణ. అవి ఎలా ఉన్నాయంటే పద్మరేణు కీర్ణై. పద్మరేణు పద్మములలో ఉండేటటువంటి పరాగము పుప్పొడి ఎలా ఉంటుందో ఆ పుప్పొడి లాగా కీర్ణ, పుప్పొడి నిభై పుప్పొడితోటి సమానంగా కీర్ణాహ అంతా కూడా వెదజల్లబడ్డాయి. ఆ ఇట్లా తవ్వుతూ ఉండగానే ఆమె మీద నుంచి చించుకొని ఇట్లా రాగానే అక్కడ ఉన్నటువంటి ఆ కేదార పొలం మీద ఉన్నటువంటి దుమ్మంతా అలా పైకి లేచి పద్మాలలో పద్మములలో ఉన్నటువంటి పుప్పొడి ఎలా అయితే వెదజల్లబడుతుందో అలా చుట్టూరా వెదజల్లబడింది. అంటే చెప్పడం ఏంటంటే అక్కడ ఆమె ఇంకెవ్వరూ కాదు, లక్ష్మీదేవియే అని చెప్పడం. లక్ష్మీదేవియే సీత పద్మంలో ఉంటుంది కాబట్టి ఆమె జన్మించదు. ఎప్పుడైతే ఆమె జన్మిస్తూ ఉందో లక్ష్మీదేవియే జన్మిస్తున్నది అని. విక్రాంతస్య విక్రాంతస్యార్యశీలస్య సంయోగేష్ అనివర్తితః స్నుషా దశరథస్యేష జ్యేష్ఠా రాజ్ఞః యశస్విని. విక్రాంతస్య ఆర్యశీలస్య సంయుగేషు వినివర్తితః. ఈమె అటువంటి ఆ యజ్ఞ భూమిలో జన్మించినటువంటి ఈమె ఆ అగ్నిలో యాగభూమిలో నాగలిని ఇలా కింద పెట్టగానే అటువంటి ఈమె పైకి లేచినటువంటి ఈమె విక్రాంతస్య ఆర్యశీలస్య విక్రాంతస్య విక్రమము అధికమైనటువంటి పరాక్రమము విక్రమము శౌర్యము ఇత్యాదులు కలిగినటువంటి వాడు. శీలస్య అటువంటి ఆర్యశీలస్య అంటే విక్రాంతి చాలా బలశౌర్యాదులు ప్రతాపాలు కలిగినంత మాత్రాన అతను దుర్మార్గత్వంగా ఉండటం లేదు. ఆర్యశీలస్య అంత శక్తి సామర్థ్యములు ఉన్నప్పటికీ కూడా, అంత శౌర్య ప్రతాపములు ఉన్నప్పటికీ కూడా ఆర్యశీలస్య ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు, ఉత్తమము కలిగినటువంటి వాడు. సంయుగేషు యుద్ధాలయందు అనివర్తిన వెనక్కి తిరగనటువంటి వాడు. మహాపరాక్రమవంతుడు, ఆర్యశీలము మంచి గుణవంతుడైనటువంటి వాడు, యుద్ధాలలో వెనుదిరగనటువంటి అనివర్తిన వెనక్కు తిరగనటువంటి వాడైనటువంటి దశరథునకు ఏష జ్యేష్ఠా స్నుష. ఈమె ఈ సీతాదేవి జ్యేష్ఠ పెద్దదైనటువంటి అందరికీ పెద్దది అయిన స్నుష కోడలు. రాజ్ఞ యశస్విన రాజ్ఞ యశోవంతుడైనటువంటి రాజు అయినటువంటి ఆ దశరథునికి. రాజుకి ఎన్ని చెప్పాడు విశేషణాలు. పరాక్రమవంతుడైనటువంటి వాడు, ఉత్తమ గుణశీలములు కలిగినటువంటి వాడు, యుద్ధములందు వెనక్కి తిరగనటువంటి వాడు, రాజైనటువంటి వాడు, యశోవంతుడైనటువంటి కీర్తిమంతుడైనటువంటి ఆ దశరథునికి ఈ సీతాదేవి పెద్ద కోడలు. ఈ సుందరకాండలో 2-3 సార్లు చెప్పినట్టున్నాడు రామాయణం కథంతా. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సా దయితా భార్య రాక్షసీ వశమాగత. ధర్మజ్ఞస్య ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు అయిన విదితాత్ముడు, అన్ని తెలిసినటువంటి వాడైనటువంటి ఆ రామునికి సా దయితా భార్య, ఈమె చాలా ప్రియురాలైనటువంటి భార్య. పాపము రాక్షసీ వశమాగత. ఈమె అయ్యో పాపము ఈ రాక్షసులకి వశమైంది కదా. ఎట్లా పుట్టింది ఆమె? పుట్టుక ఎక్కడ? ఆ పుట్టిన తర్వాత ఎలా పెరిగింది ఆమె? ఎటువంటి వారింటి కోడలు అయ్యింది ఆమె? పుట్టిల్లు ఎక్కడ? మెట్టినిల్లు ఎక్కడ? ఎటువంటి భర్తకు భార్యగా ఆమె ఉంది? అలాంటి ఆమెనా ఈ సీత ఈ రాక్షసులకు వశమైంది అని దుఃఖిస్తున్నాడు హనుమంతుడు. సర్వభోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాన్ని ప్రవిష్ట నిర్జనం వనం. ఈమె ఎంత అమాయకురాలు, ఎంత సౌమ్యురాలు అని అంటే, సర్వభోగాన్ పరిత్యజ్య
అక్కడ రాముడు అడవికి వెళ్తూ ఉంటే రాముడు అడవికి వెళ్తున్నాడు అన్నాడే కానీ ఈమెను ఎవరు అడవికి వెళ్ళు వెళ్ళు అని చెప్పలేదు. అయినా సరే ఈమె సర్వభోగాన్ పరిత్యజ్య, సర్వాన్ భోగాన్, సర్వాన్ భోగాన్, అన్ని రకాలైనటువంటి భోగములను, సమస్తమైనటువంటి భోగాలను, ఐశ్వర్యాదులను, సమస్తమైనటువంటి సుఖాలను అన్నింటినీ కూడా పరిత్యజ్య, పరిత్యజించి అన్నింటినీ వదిలేసి, సర్వాన్ భోగాన్, సర్వమైనటువంటి సమస్తమైనటువంటి అంటే ఆమె అక్కడ కూర్చుంటే ఆమె ఎటువంటి వారి ఇంటి లో జన్మించింది, ఎటువంటి వారింటి కోడలు అయ్యింది, అటువంటి ఆమె ఎటువంటి కష్టము ఎరుగనటువంటి ఆమె, ఎటువంటి కష్టాన్ని ఎరుగనటువంటి ఆమె అయినప్పటికీ కూడా ఆ భోగాన్ పరిత్యజ్య, అన్ని భోగాలు అన్ని సుఖాలని వదిలి వేసింది. అవి కష్టమే తెలియదు అసలు, వంట ఎలా చేయాలో తెలియదు, నడక ఎలా నడవాలో, అడవులలో ఎలా నడవాలో తెలియదు, క్రూరమైన వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఇటువంటి కష్టాలన్నీ ఏమీ తెలియనట్టు ఆమె అంత అంటే అంత సుఖంగా పెరుగుతూ రక్షణలో పెరుగుతూ ఉన్నటువంటి ఆమె పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత, భర్తృస్నేహ బలాత్కృత, భర్తృస్నేహ భర్త యొక్క స్నేహం చేత, భర్త మీద ఉన్నటువంటి అనురాగము చేత బలాత్కృత, ఆమె బలాత్కరింపబడింది. అంటే ఆ భర్త యొక్క ప్రేమ ఎంత బలవత్తరంగా ఉందంటే, భర్త మీద ఆమెకు ఉన్నటువంటి ప్రేమ ఈ సర్వసుఖములన్నీ కూడా నాకు వద్దు, భర్త చెంత ఉంటే చాలు అన్నటువంటి, ఆ భర్త చెంత ఉంటే చాలు అన్నది ఆమెకు సర్వసుఖముల కన్నా అధికమైన విషయంగా అయింది. భర్తృస్నేహ బలాత్కృత, ఆ భర్త యందలి ప్రేమ చేత, అనురాగం చేత ఆకర్షింపబడినది, బలంగా ఆకర్షింపబడినది అయి అచింతయిత్వా దుఃఖాన్ని, ఆ స్నేహంలో ఎంత భర్త మీద అనురాగంతో ఆమె ఆలోచించడం మొదలుపెట్టిందో అని, కానీ ఈ సుఖాలన్నింటినీ వదిలేసింది. ఈ సుఖాల గురించి ఆలోచించలేకుండా అచింతయిత్వా దుఃఖాన్ని, అడవిలోకి వెళ్తే అడవిలో ఎలాంటి దుఃఖాలు ఉంటాయి, ఎలాంటి కష్టాలు ఉంటాయి అనేది కూడా ఆమె ఆలోచించలేదు. నా భర్త చెంత నేను ఉంటాను అంతే అనుకుంది తప్ప, కానీ ఆ దుఃఖాలు ఉంటాయి, అడవికి వెళితే ఇటువంటి కష్టాలు ఉంటాయి, ఇటువంటి నష్టాలు ఉంటాయి అనేవన్నీ ఆమెకేమీ తెలియదు. తెలియకుండానే ప్రవిష్ట నిర్జనం వనం, నిర్జనమైనటువంటి వనంలోనికి ప్రవేశించింది. జనాలు ఎవ్వరూ లేనటువంటి ఆ వనంలోనికి, అడవిలోకి ప్రవేశించి అక్కడ అయ్యయ్యో ఎందుకు వచ్చానా, నేను రాకుండా ఉండవలసింది, భోగాలన్నిటిని అనుభవిస్తూ అక్కడే నేను అయోధ్యలోనే ఉండాల్సి వచ్చింది, రాముడు 14 ఏళ్ళు వెళ్ళేసి వచ్చేవాడు కదా, నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు ఈ అడవికి వచ్చాను అదే ఇలానే ఆమె దుఃఖించలేదు. దుఃఖించకుండా ఏమనుకుంది, ఇంకా సంతుష్ట ఫలమూలేన భర్తృశుశ్రూషణే రత యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనే తదా, సంతుష్ట ఫలమూలైన సంతుష్ట, ఫలమూలముల చేత, ఫలాలు అక్కడ అడవిలో మరి ఇది ఏమీ దొరకవు కదా, పంట పొలాలన్నీ ఏమీ ఉండవు, పంట పొలాలు ఉండవు కాబట్టి ఆ చెట్టుకి ఈ చెట్టుకి కాసినటువంటి కాయో పండు ఏదో అదే తింటాము, లేదా ఎక్కడన్నా తవ్వి కందమూలాలు దొరికితే ఆ కందమూలాలు తింటాం. ఇంతకు మించి వాళ్ళకి ఆహారం ఏమి అక్కడ వండుకునేటటువంటి శుద్రసోపేతమైనటువంటి విందులు మసాలాలు అలాంటివన్నీ ఎక్కడ అవన్నీ ఏమి దొరకవు. ఏమన్నా ఒకవేళ ఒక పదార్థం ఏదన్నా దొరికినా, ఒక మూలం ఏదన్నా దొరికినా అది ఉడకబెట్టుకొనో కాల్చుకొనో తినాల్సిందే తప్ప, కానీ దాంట్లోకి ఇంత ఉప్పు, ఇంత కారం, ఇంత మసాలా ఇవి అన్ని ఏమి యాడ్ చేయడానికి ఏమి దొరకవు అక్కడ. అలా ఆమె సంతుష్ట అయినప్పటికీ ఆ ఫలమూలైన సంతుష్ట, ఆ ఫలమూలాల చేతనే ఆ పళ్ళు కందమూలముల చేత మాత్రమే సంతృప్తి పడుతూ భర్తృశుశ్రూషణే రత, భర్తకి సేవ చేయడం అందే రత, భర్తకి సమయానికి స్నానానికి కావాల్సినటువంటి నీళ్లు పెట్టడము, అతను సంధ్య చేసుకుంటే దానికి కావలసినటువంటి ఏర్పాటంతా నేలనంతా శుద్ధి చేసి పంచపాత్ర అవన్నీ కూడా అక్కడికి సిద్ధంగా పెట్టడము, తెచ్చినటువంటి పళ్ళు అవి ఏవైతే ఉంటాయో అవన్నిటిని కడిగి శుభ్రం చేసి
పెట్టడము, ఇలాంటివన్నీ భర్తృ శుశ్రూషణే రత. ఆ భర్తకి సేవ చేయటం మీదనే ఆసక్తి కలిగి ఆ కందమూలాలే తింటూ పరాంబజతే ప్రీతిం వనేపి భవనేగా, ఆమె ఆ అడవిలో కూడా, వనేపి ఆ వనంలో కూడా, భవనే యథా భవనంలో వలె రాజభవనంలో ఉన్నట్లుగా పరాం ప్రీతిం భజతే అత్యధికమైనటువంటి ప్రీతిని ఆనందాన్ని పొందుతూ ఉన్నది. అలా కాలం గడుస్తుంది వాళ్ళకి. అలా కాలం గడుస్తుంటే ఈ రావణాసురుడు వచ్చి మధ్యలో పాపం డిస్టర్బ్ చేశాడు వాళ్ళని. సేయం కనకవర్ణాంగి నిత్యం సుస్మిత భాషిణి సహతే యాతనాం ఏతాం అనర్థానాం భాగి. సేయం సా ఇయం, ఆ ఈమె, ఈమె ఇయం అన్న పదము సాధారణంగా లక్ష్మీదేవికే వాడతారు. ఒక్కొక్క సంస్కృతంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం కూడా ఉన్నది. సేయం కనకవర్ణాంగి, ఈమె ఈ సీతాదేవి కనకవర్ణాంగి, చక్కటి మంచి చక్కటి పచ్చటి రంగు, అమ్మాయి రంగు బంగారపు రంగు ఛాయ కలిగినటువంటి ఆమె నిత్యం సుస్మిత భాషిణి, నిత్యం ఎల్లవేళలా కూడా, అంటే అక్కడ రాజభవనంలో సర్వ సుఖ సంపదలు అనుభవిస్తున్నప్పుడు ఆమె అందరితోటి చక్కగా నవ్వుతూ చిరునవ్వుతోటే మాట్లాడుతూ ఉన్నది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ వనంలో, నిర్జనమైనటువంటి వనంలో ఉన్నప్పుడు కూడా ఆమె అలానే ఉన్నది. ఆ తిండి తినడానికి ఏమీ లేక కేవలం ఆ కందమూలాదులు ఫలమూలాదులు ఉంటే కూడా ఆమె చాలా సంతోషంగానే ఆమె నవ్వుతూనే వాటిని తింటూ ఉన్నది. నిత్యం సుస్మిత భాషిణి, నిత్యం ఎల్ల వేళలా కూడా సుస్మిత చక్కటి నవ్వుతోటి చిరునవ్వుతోటి భాషిణి మాట్లాడుతూ ఉండేది. ఎక్కడా కూడా ఆమె నాకు ఇంత కష్టం కలిగింది అన్న మాట ఎప్పుడు ఆమె నోటి నుంచి రాలేదు. సహతే యాతనాం ఏతాం అనర్థానాం భగిని, ఆ భగిని ఆ సోదరి అయినటువంటి ఆ సీతాదేవి, ఆమె భగిని కాదు భాగిని, యాతనాం ఏతాం యాతన, ఈ రకమైనటువంటి యాతనలు అన్ని, ఈ కష్టాలు అన్ని ఆమెకి పొందదగినటువంటి ఆమె పొందకూడనటువంటివి, ఆమెకు తగనటువంటివి అన్ని ఈ కష్టాలు. ఆమె కనకవర్ణాంగి, సుందరమైనటువంటి దేహము, ఆ మంచి చక్కటి పచ్చటి బంగారపు రంగు వంటి శరీరం కలిగినది, నవ్వుతూ మాట్లాడుతూ ఉండేటటువంటి ఈమె యాతనానాం ఏతాం యాతనానాం, ఈ రకమైనటువంటి యాతనానాం బాధలన్నింటికి అనర్థానాం భాగిని, అనర్థాలన్నీ ఇప్పుడు కలుగుతున్నటువంటి ఈ అనర్థములన్నీ, ఆపదలన్నింటినీ కూడా భాగిని, అవన్నింటినీ కూడా షేర్ చేసుకుంటూ రాముడితోటి భాగము పంచుకుంటూ, ఇటువంటి ఆపదలన్నింటినీ కష్టాలన్నింటినీ కూడా తాను కూడా భాగం పంచుకుంటూ సహతే సహిస్తూ ఉన్నది. ఆమె ఈ కష్టాలన్నింటినీ కూడా సహిస్తూ, అంటే ఏ కష్టాలను భరించడానికి తగనటువంటి ఆమె ఈ కష్టాలన్నింటినీ ఇలా యాతనలన్నింటినీ కూడా సహిస్తూ అలా అడవిలో ఉన్నది. ఈమాంతు శీల సంపన్నాం ద్రష్టుమిచ్చతి రాఘవ రావణేన ప్రమాథితాం ప్రపామివ పిపాసిత. ఈమెను శీల సంపన్నం, శీలము చేత సంపన్నురాలైనటువంటి, అంటే ఉత్తమమైనటువంటి గుణగణములు కలిగినటువంటి ఈ సీతాదేవిని ద్రష్టుమిచ్చతి రాఘవుడు ద్రష్టుమిచ్చతి, చూడాలని కోరిక కలిగిన వాడైనప్పుడు, రావణేన ప్రమథితాం, రావణుడి చేత ప్రమథితాం పీడింపబడుతూ కష్టాలు కలిగిస్తూ మదనము చేస్తూ, అంటే ఆ యాతనలకు గురి చేస్తూ
పీడింపబడుతూ ఆమె చేత అతని రావణాసురుడి చేత అన్ని ఆపదలకి నెలవుగా చేస్తూ ఉన్నటువంటి ఈమెను ప్రపామివ పిపాసిత, ప్రపామివ పిపాసిత, ఎలాగైతే ఆ, 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 ప్రపా పిపాసిత పిపాసితుడు ఆ అంటే దాహంగా ఉన్నటువంటి వాడు, దాహంగా ఉన్నవాడు ఏ విధంగా అయితే ప్రపాం ఆ చలివేంద్రం అంటారు కదా, ఎండాకాలంలో చాలా చోట్ల చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు. అది ఆ ఆకలి ఆ దాహంగా ఉన్నవాడు ఎక్కడైతే నీటి యొక్క ప్రాంతం ఉందో, నీళ్లు దొరికే చోట ఎక్కడుందో అని వెతుకుతారో, అట్లా రాముడు శీల సంపన్నురాలైనటువంటి ఈమెను కోల్పోయి రాముడు ఈమెను వెతుకుతూ ఆ రావణుడి చేత పీడింపబడుతూ ఉన్నటువంటి ఈమెను వెతుకుతూ ఉన్నాడు. ద్రష్టమిచ్చతి, ఆయన వెతికి ఆమెను పొందాలి అని ఆ, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె ఎప్పుడు ఆమెను నేను కలవగలనా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎట్లా అయితే దాహం కొన్నవాడు ఆ దప్పిక తీర్చుకోవడానికి ఏ విధంగా అయితే చలివేంద్రం కొరకు వెతుకుతూ ఉంటాడో అలా వెతుకుతూ ఉన్నాడు. అస్యాహ నూనం పునర్లాభాత్ రాఘవః ప్రీతిమేష్యతి రాజా రాజ్య పరిభ్రష్ట పునః ప్రాప్యేవ మేదినీం. అలా వెతుకుతున్నాడు. ఒక దాహంగా ఉన్నవాడు ఏ విధంగా అయితే ఆ చలివేంద్రం కోసంకి వెతుకుతాడు, నీటి ప్రాంతం కోసంకి వెతుకుతాడు, అట్లా రావణుడి చేత పడుతున్నటువంటి ఈమెను వెతకటానికి రాముడు అలా రా ఈమెని చూడాలి అని రాముడు అంత తపించి పోతున్నాడు. దాహంగా ఉన్నవాడికి ఎంత తపనగా ఉంటుందో నీళ్లు కావాలి అని, అట్లా రాముడు తపనగొంటూ ఉన్నాడు. అట్లా తపనగొంటూ ఉన్నటువంటి రాముడు గనక ఒకవేళ ఈమెను గనక చూశాడు అని అంటే, అస్యాహ నూనం పునర్లాభాత్, నూనం ఖచ్చితంగా అస్యా పునర్లాభాత్, ఈమెను మళ్ళీ తిరిగి లభించడం చేత, అంటే ఇప్పటిదాకా రావణాసురుడి వల్ల అతడు కోల్పోయి ఉన్నాడు. ఈ సీతాదేవి మళ్ళీ లభించడం ఏంటి? ఆ రాఘవ ప్రీతిమేష్యతి, రాఘవుడు ప్రీతిం ఏష్యతి, చాలా ఆనందాన్ని ఖచ్చితంగా పొందుతాడు ఈ సీతాదేవిని చూడగానే. ఎందుకంటే ఈ సీతాదేవి ఎట్లా ఉంది, అసలు రాముని కోసంకి ధ్యానం చేసుకుంటూ బట్టలతోటి అలా శుష్కించిపోయి కృషించిపోయి రాముణ్ణే ధ్యానిస్తూ ఇంతమంది రాక్షస స్త్రీల మధ్య ఒక పునీతురాలిలాగా అలా కూర్చొని ఉంది. ఆమెను చూడగానే ఖచ్చితంగా రాముడు ప్రీతిమేష్యతి, చాలా ప్రీతిని ఖచ్చితంగా పొందుతాడు. ఎట్లా అంటే రాజా రాజ్య పరిభ్రష్ట పునః ప్రాప్యేవ మేదిని, ఓ రాజు గనక రాజ్య పరిభ్రష్ట, రాజ్యాన్ని కోల్పోయిన వాడే అయితే, అంటే శత్రువుల చేత కానీ ఏదైనా ఇతర కారణాల చేత కానీ, రాజ్య పరిభ్రష్ట, రాజ్యాన్ని కోల్పోయి ఉన్నటువంటి రాజు పునః ప్రాప్యేవ మేదినీం ప్రాప్యేవ, భూమిని తన రాజ్యాన్ని ప్రాప్యేవ పొందినెత్తే ఎంత ఆనందపడతాడు. ఓ రాజ్యభ్రష్టుడైనటువంటి రాజు మళ్ళీ తన రాజ్యాన్ని గనక పొందితే ఎంత సంతోషపడతాడో, అట్లా రాముడు కూడా సీతని చూడగానే అంత సంతోషపడతాడు. కామభోగై పరిత్యక్త హీనా బంధుజనేన ధారయత్యాత్మనః దేహం తస్మాత్ సమాగమ కాంక్షిణి. ఈమె ఎలా ఉంది ఈ సీతాదేవి, ఎందుకంటే ఈ సీతాదేవి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది కాబట్టి అతనికి కూడా చాలా సంతోషము. అదర్వైజ్ ఈ సీతాదేవి కామభోగ అట్లా చేయడం వేరే రకంగా మండోదరి లాగా రావణాసురుడి భార్యలలో ఒక భార్యగా అయిపోతే రాముడికి ఏమో ఆనందం దక్కేది కాదేమో. కానీ ఇక్కడ ఈమె ఎట్లా ఉంది, కామభోగై పరిత్యక్త, ఆమె కామోపభోగాలన్నింటినీ కూడా, కోరికలు భోగాలు ఇది తినాలి అది తినాలి అని కానీ, స్నానం చేయాలి అని కానీ, ఒక మంచి సంగీతం వినాలి అని కానీ, నృత్యం చూడాలి అని కానీ, ఇలాంటి కోరికలు ఏవి ఆమెలో లేవు.
కనీసం తినాలి తాగాలి అన్నటువంటి కోరికలు కూడా ఆమెలో లేవు. కామభోగై పరిత్యక్త, కామభోగములన్నింటినీ కూడా కోరికల వల్ల కలిగేటటువంటి సుఖాలు అవన్నింటినీ కూడా పరిత్యక్త, అవన్నీ త్యజించినదై, అవన్నీ వదిలి వేసినది అయి, హీన బంధుజనేనచ, బంధుజనులు ఎవ్వరూ లేనిదై. అక్కడ మరి అంతా ఉన్న వాళ్ళందరూ రాక్షసులే. ఆ రాక్షసుల మధ్యలో ఎవ్వరూ ఆమెకి కావలసిన వారు, ఆమె బంధువులైనటువంటి వారు, ఆమెకి తోడు ఉండేటటువంటి వాళ్ళు, ఆమె తోటి సరైనటువంటి ఆ, మనస్సు కలిగినటువంటి వారు, అలాంటి వాళ్ళు అటువంటి బంధుజనము ఎవ్వరు కూడా హీనా లేరు. వాళ్ళందరినీ కోల్పోయి ధారయత్తి ఆత్మన దేహం, మరి ఇవన్నీ ఏం లేకుండా ఆమె ఎట్లా దేహాన్ని ధరించి ఉంది ఇంతకాలం? మరి కోరికలు లేవు, కోరికలు లేవు, భోగములు లేవు, స్నేహితులు లేరు, బంధువులు లేరు. అయినా కూడా ఎప్పటికైనా సరే తత్ సమాగమ కాంక్షిణి, తత్ అంటే ఇక్కడ రాముని యొక్క సమాగమ కాంక్షిణి, సమాగమమును కాంక్షిణి పొందాలి అనేటటువంటి కోరికతోటి దేహం ధారేది, దేహం ధారయతి, తన యొక్క దేహమును ధారయతి ధరించి ఉంది. అంటే ఆ దేహాన్ని ఇంకా ధరించి ఉంది, ప్రాణాలతో ఇంకా నిలబడి ఉంది. ప్రాణాల్లో నిలబడి ఉంది అంటే ఎందుకు అనంటే కేవలము రాముడితోటి పునఃసమాగమం కొరకే ఆమె ఎదురు చూస్తూ ఉన్నది కనుక, ఆమె ఎదురు చూస్తూ ఉన్నది, ఆమె ధ్యానిస్తూ ఉన్నది. అతని దర్శనం కోసంకి ఆమె ఎదురు చూస్తూ ఉన్నది కాబట్టి అలా ప్రాణాలు భరించి ఉన్నది. న ఏషా పశ్యతి రాక్షస్య నేమాన్ పుష్ప ఫలద్రుమాన్ యథాస్థ హృదయా నూనం రామమేవ అనుపశ్యతి. ఆమె అంటే భగవంతుడిని చూడాలి అని అంటే, భగవంతుడిని కనుగొన్నాము మేము అని అంటే ఎట్లా కనుగొనటము అంటే దానికి ఇది ఒక ఆధ్యాత్మిక శ్లోకం అన్నమాట. నా ఏషా పశ్యతి రాక్షస్య, ఈమె ఎలా జీవించి ఉంది, ఏం చేస్తోంది అని అంటే, ఆమె ఏం చేస్తుంది? భోగాలన్నింటినీ వదిలేసింది, బంధుజనాలు ఎవరు లేరు చుట్టూరా. అయినా రాముని యొక్క సమాగమమే ఆమె కాంక్షిస్తూ ఉంది. అందుచేత ఆమెకి ఏమైతుంది? నా ఏషా పశ్యతి రాక్షస్య, కళ్ళెదురకుండా ఈ రాక్షసులందరూ తిరుగుతూకున్నారు, రాక్షస స్త్రీలందరూ తిరుగుతూ ఉన్నారు, ఆమెని రకరకాల మాటలు అంటున్నారు. రావణాసురుడిని ప్రేమించు అని చెప్తున్నారు, రావణాసుడితోటి ఉంటే కనుక నీకు ఇన్ని సుఖభోగాలు దక్కుతాయి అని అంటున్నారు, మా రాజును ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు అంటున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ వాళ్ళంతా చుట్టూరా తిరుగుతూ ఉన్నారు. క్షణకాలం కూడా ఆమెని వదిలిపెట్టి ఉండటం లేదు. కానీ ఆమె మాత్రము నా ఏష, ఈమె ఈ సీతాదేవి రాక్షస్య న పశ్యతి, ఆ రాక్షస స్త్రీలను ఎవరిని కూడా చూడటం లేదు అని అంటే ఆమె ఇంద్రియాలు చూస్తున్నాయి మేబీ, కానీ ఆమె మనస్సు దానికి అటాచ్ అయిపోయి లేదు, చూస్తున్న విషయం పట్ల లేదు. ఆమె అంతరంగంలో ఆమె వాళ్ళని ఎవరిని చూడటం లేదు. నా ఇమాన్ పుష్పఫల ద్రుమాన్, పోనీ ఆమె రాక్షసి స్త్రీలను చూడటం లేదు కదా. అక్కడ అశోకవనము అంత అందంగా ఉన్నది, రకరకాలైనటువంటి పూలతోటి, పుష్పాలతోటి, కాయలతోటి, పళ్ళతోటి, పెద్ద చెట్లు, చిన్న చెట్లు, నదీ జలాలు, చిన్న చిన్న ఫౌంటైన్లు, నీళ్లు కింద కొంచెం ఆర్టిఫిషియల్ గా తయారు చేసినటువంటి కొండ మీద నుంచి జలపాతాలు ఇలా కారుతున్నాయి, మళ్ళీ జలపాతాలే పైకి ఎక్కుతూ ఉన్నాయి. ఇలాంటి రకరకాలమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి అశోక వనంలో. కానీ ఆమె మాత్రము నా ఇమాన్ పుష్పాన్ ఫలద్రుమాన్, ఇమాన్ ఈ యొక్కటువంటి పుష్ప ఫల ద్రుమాన్, పూలు పళ్ళ యొక్క ద్రుమాన్ చెట్లను కూడా నా పశ్యతి, నా ఏషా పశ్యతి, ఆమె మాత్రము చూడటం లేదు. ఆమె దృష్టి వేటి మీదకి వెళ్ళటం లేదు. ఏం చేస్తుంది అని అంటే నూనం ఖచ్చితంగా ఏకస్థ హృదయ,
ఏకస్థ హృదయ, ఒకే ఒక్క స్థిరమైనటువంటి హృదయము కలిగి ఒక్క దాని మీదే ఆ నిశ్చలంగా నిలిచి ఉన్నటువంటి హృదయము కలిగి రామమేవ అనుపశ్యతి, రామం ఏవ రాముణ్ణే అనుపశ్యతి ఆమె చూస్తూ ఉన్నది. నూనం ఖచ్చితంగా, అందులో ఏ మాత్రం ఢోకా లేదు, ఏ మాత్రం సందేహము లేదు. ఆమె ఎవరిని చుట్టలేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలను ఎవరిని చుట్టలేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షసులను ఎవరిని చుట్టలే, చుట్టుపక్కల ఉన్న చెట్లని పూలని కాయల్ని చుట్టలేదు. మనస్సులో ఉన్న, తన మనస్సులో స్థిరంగా నిలిచి ఉన్నటువంటి ఆ రాముణ్ణి మాత్రమే ఆమె చూస్తూ ఉన్నది. ఇటువంటివి మనకి కూడా అప్పుడప్పుడు అర్థమవుతూ మన కూడా కొన్ని కొన్ని స్ఫురణకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం మనసులో ఎవరినైనా ఒకరిని గురించి ధ్యానించుకుంటూ ఉంటే, ఎవరిని గురించి అయినా ఒకరిని గురించి ఆలోచించుకుంటూ ఉంటే, మన కళ్ళ ఎదుట ఏమన్నా సంఘటనలు జరుగుతూ ఉంటే కూడా మన దృష్టి వాటి మీదకి వెళ్ళక మనం ఎవరిని గురించి అయితే ఆలోచిస్తున్నామో వాళ్ళ యొక్క రూపము, వాళ్ళ యొక్క చేష్టలు అవే మన కళ్ళెదుటగా కనపడతాయి. అలా భగవంతుడిని గనుక ధ్యానించి ఆ భగవంతుడే సర్వత్రా ఉన్నాడు, సర్వ జగత్తులో ఆ భగవంతుడిని కనుక చూడగలిగితే అదే మోక్షం. ఏకస్థ హృదయ నూనం రామమేవ అనుపశ్యతి. ఏకస్థ హృదయ, ఒకటే రాముని యందు మాత్రమే ఏకస్థ హృదయ, ఏకస్థంగా ఉంది అంటే మెదలిక మెదలిక లేకుండా నిశ్చలంగా నిలిచినటువంటి హృదయము కలిగినదే రామమేవ, రాముని మాత్రమే అనుపశ్యతి, అన్ని వైపులా చూస్తూ ఉన్నది, ఆయననే గురించే ధ్యానం చేస్తూ ఉన్నది. భర్త నామ పరం నార్యా భూషణం భూషణాదపి ఏషా హి రహిత తేన శోభానర్హ న శోభతే. భర్త నామ పరం నార్యాహ భూషణం. భర్త, ఎందుకంటే భర్త అనేవాడే స్త్రీకి అన్ని అలంకారాల కన్నా కూడా మించినటువంటి అలంకారం. భూషణాదపి భూషణం, భూషణములకు అన్నిటికన్నా కూడా, అలంకారాలన్నిటికన్నా కూడా పరం భూషణం, అత్యంత పరమమైనటువంటి భూషణం, అన్నిటికన్నా మించినటువంటి శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి భూషణం, అదే అలంకారం. భూషణ ఏషాహి రహిత తేన శోభనార్హ న శోభతే. ఏషేన రహిత, అది లేకపోయినట్లయితే, భూషణాల కన్నా భూషణమైనటువంటి ఆ భర్త అనేటటువంటి వాడు లేకపోయినట్లయితే, ఏషా శోభనార్హ న శోభతే, ఆమె శోభించడానికి తగినది అయినప్పటికీ కూడా నా శోభతే, శోభించదు. ఆ అలంకారము, ఆ భర్త అనేటటువంటి అలంకారం లేకపోతే, ఆ శోభనార్హురాలైనప్పటికీ కూడా, అలంకరణలకు అర్హురాలైనప్పటికీ కూడా ఆమె నా శోభతే, శోభించదు, ఆమె ఏ మాత్రము వికసించదు. దుష్కరం కురుతే రామో హీనో యదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం న దుఃఖేన అవసీదతి. ఇది ఇంతకు ముందు వచ్చిన శ్లోకం లాగానే ఉంది. దుష్కరం కురుతే రామ హీన యదనయా ప్రభు. రాముడు ఈమె హీన, ఈమెను కోల్పోయినటువంటి రాముడు దుష్కరం కురుతే, చాలా దుష్కరమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు. అంటే ఆ దుఃఖాన్ని భరింపలేనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఏదనయాహీన, ఈమె తోటి ఈ సీతాదేవిని కోల్పోయినటువంటి కోల్పోయినటువంటి రాముడు ప్రభు అయిన రాముడు దుష్కరం కురుతే, చాలా భయంకరమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ధారేత్ ఆత్మనో దేహం దుఃఖేన నా అవసీదతి. ఆ దుఃఖం ఎంత దుఃఖంగా అంటే, ఆ దుఃఖంతో అతడు ప్రాణాలు కోల్పోవడం లేదు, కేవలం దేహం అలా ధరించి ఉన్నాడు అంతే. ప్రాణాలు కోల్పోకుండా ఒక శరీరాన్ని ధరించి ఉన్నట్టుగా ఉన్నాడే తప్ప, కానీ ఆయన తనంతా తానుగా సహజంగా జీవించి ఉన్నట్టుగా లేడు. అటువంటి దుష్కరమైనటువంటి పనిని ఆయన చేస్తున్నాడు.
ఈమాం అసితకేశాంతం శతపత్ర నివేక్షణాం సుఖార్హాం దే దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యర్థం వరహ. ఆ రాముడికి ఏంటి, రాముడికి భార్య కాబట్టి 4 రకాలుగా దుఃఖిస్తూ ఉన్నాడు ఆయన. తన కారుణ్యం లేదనుకొని, తన నృశంసత్వానికి, తన శోకానికి, తన ప్రియురాలని ఈ రకంగా అంత బాధపడుతూ ఉన్నాడు. 4 రకాలుగా బాధతో కొట్టబడుతూ ఉన్నాడు అతను అని నాకు కూడా అనిపిస్తున్నది అంటున్నాడు రాముడు. మమాపి వ్యధితం మమ, నా మనస్సు కూడా చాలా వ్యధను అనుభవిస్తూ ఉంది, బాధను అనుభవిస్తూ ఉంది ఈమెనే చూసి. దృష్ట్వా, ఈమెనే చూసి. ఎందుచేత అంటే ఈమె అసితకేశాంతం, అసిత నల్లనటువంటి కేశాంతం, పొడవైనటువంటి కేశములు కలిగి ఉన్న దానిని, శతపత్ర నివేక్షణం, శతపత్రం 100 రేకుల పద్మము వలె కన్నులు కలిగినటువంటి ఈమె, సుఖములను పొందదగినది, దుఃఖితాం దుఃఖాలను అనుభవిస్తూ సుఖాలను పొందదగినటువంటి ఆమె ఈ విధంగా దుఃఖిస్తున్నది అని అంటే, ఇవన్నీ చూస్తూ ఉంటే మమాపి హృదయం వ్యధిత, నా హృదయం కూడా, నా మనస్సు కూడా ఎంతో చాలా బాధపడుతూ ఉన్నది. క్షితిక్షమ పుష్కర సన్నిభాక్షి యా రక్షిత రాఘవలక్షణాభ్యాం సా రాక్షసీభిః వికృతేక్షణాభిః సంరక్షతే సంప్రతి వృక్షమూలే. క్షితిక్షమ పుష్కర సన్నిభాక్షి. క్షితిక్షమ, ఆమెకి ఎంత ఓర్పు, ఎంత సహనము అని అంటే, మరి అక్కడ నుంచి అపహరించుకొని తీసుకొచ్చి ఈ రాక్షసుల మధ్యలో పడేశాడు. ఇంకా రాముడు రాలేదు, తీసుకొని వెళ్ళలేదు. అయినా ఆమె ఓర్పుతోటి దేహాన్ని ధరించి ఉంది, రాముణ్ణే ధ్యానం చేసుకుంటూ ఉంది. క్షితిక్షమ, ఆమె ఎంత భూదేవి, క్షితి అంటే భూదేవి అంత ఓర్పు, క్షమ కలిగినటువంటిది, ఓర్పు కలిగినటువంటిది. రాఘవ పుష్కర సన్నిభాక్షి, పుష్కరం అంటే పద్మాలతోటి సన్నిభము తగినటువంటి పుష్పములతోటి సమానమైనటువంటి అక్షి కన్నులు కలిగినది. ఎవరైతే రక్షిత రాఘవ లక్షణాభ్యాం, రాఘవ లక్ష్మణాభ్యాం, రాఘవుడు మరియు లక్ష్మణుడు ఇద్దరి చేత రక్షింపబడుతూ ఉన్నది. సా రాక్షసీభిః వికృత, అటువంటి ఆమె, ఆ భూదేవి అంత ఓర్పు కలిగినటువంటి ఆమె, పద్మముల వంటి నేత్రాలతోటి, పద్మములతో సమానమైనటువంటి నేత్రములు కలిగినటువంటి, కన్నులు కలిగినటువంటి ఈ సీత, రామలక్ష్మణుల చేత రక్షింపబడుతున్నటువంటి సీత, ఇప్పుడు ఈమె రాక్షసీభిః వికృత ఈక్షణాభిః, రాక్షసి స్త్రీల చేత వికృతమే ఈక్షణాభి, వికృతమైనటువంటి కన్నులు కలిగిన వారి చేత. ఇంతకు ముందు చెప్పాడు, ఒకతికి ఒక కన్ను ఉంది, ఒకతికేమో ఒకటే చెవు ఉంది, ఒకతికేమో ముక్కులో ఒక నాస్ట్రిలే ఉంది, 2వ నాస్ట్రిలు లేదు అని, ఒక కన్ను పైకి ఉంది, ఒక కన్ను కిందకు ఉంది, ఒక కన్ను పెద్దగా ఉంది, ఒక కన్ను కిందగా ఉంది, లావు పెదమెలు ఉన్నాయి. ఇలా రకరకాలైనటువంటి వికృతమైనటువంటి ఆకారాలు అప్పుడే ఆల్రెడీ వర్ణించి ఉన్నాడు ఇవరకే. అటువంటి ఆ వికృతమైనటువంటి ఆకృతులలో ఉన్నటువంటి రాక్షసులందరి చేత, రాక్షసి స్త్రీల చేత, రాక్షసీభిః సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. సంప్రతి ఇప్పుడు వృక్షమూలే, అక్కడ ఎక్కడో భవంతులలో ఉండే ఆమె, రాజభవనాలలో రామ లక్ష్మణుల చేత రక్షింపబడుతున్నటువంటి ఆమె ఇప్పుడు ఇక్కడ వృక్షమూలే, ఒక పర్ణశాల కూడా లేదు కనీసం. అక్కడ వృక్షమూలే, ఒక చెట్టు కింద, ఒక చెట్టు మొదలులో, మూలే అంటే మొదలులో, చెట్టు బోధయందు, వృక్ష మూలములందు, ఆ చెట్టు బోధయందు, చెట్టు కింద సంప్రతి సంరక్షతే, ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నది. హిత హత నలినీమివ నష్టశోభ వ్యసన పరంపరయ నిపీడ్యమాన
సహచర రహితేవ చక్రవాకి జనకసుత కృపణాం దశాం ప్రపన్న. హిమహిత నలినీవ నష్టశోభ. హిమహిత నలినీవ నష్టశోభ. ఆ, నలిని నలిని తామర పువ్వు. హిమహిత చల్లటి మంచు చేత. హిమం అంటే మంచు, మంచు చేత హత కొట్టబడి. మంచు కురిసినప్పుడు ఎలా ఉంటుంది? ఆ నళిని పత్రమేమో సూర్యరశ్మి చేత విచ్చుకునేటటువంటిది. కానీ ఇప్పుడు ఏమో ఆ నళిని పత్రము చల్లటి మంచు చేత కొట్టబడుతూ ఉంది. ఆ మంచు చేత కొట్టబడినటువంటి నళిని ఇవ నష్ట శోభ. దానిలో ఉన్నటువంటి అది పద్మమే పాపము, దానిలో శోభ ఉన్నది, దానిలో అందం ఉన్నది, సుమనోహరత్వం మనోహరత్వము ఉన్నది. కానీ దానిపైన చల్లటి హిమము కొట్టడం చేత దానిలో ఉన్నటువంటి శోభ, కాంతి, ప్రకాశము అన్ని కూడా కోల్పోయినాయి. నష్టమైనది, కోల్పోయినటువంటి సౌందర్యము కలిగినటువంటి ఆ నలిని ఇవ పద్మము వలె వ్యసన పరంపరయా నిపీడ్యమాన. ఈమె వ్యసన పరంపరయ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ రాక్షసి స్త్రీలు, ఆ రాక్షసి స్త్రీల చేత, తర్వాత వ్యసనముల చేత, ఆపదల చేత మొట్టమొదట అడవికి రావటం, అడవిలో రకరకాలైనటువంటి మున్యాశ్రమాల్లో ఉండటం, రకరకాలైనటువంటి రాక్షసుల చేత పట్టుబడటం అన్ని కూడా అయినాయి. అవన్నీ అయిన తర్వాత ఈ రావణాసురుడి చేత పట్టుబడి ఈ లంకలోకి వచ్చి కూర్చోవటం, ఈ లంకలో ఈ బంధుజనాలు కాని వారి అందరి మధ్యలో కూర్చొని వాళ్ళ యొక్కటువంటి వాళ్ళ చేత చేయబడుతున్నటువంటి రకరకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉండటం. వ్యసన పరంపరయా పీఠమ. పరంపరగా అంటే కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కష్టాలన్నీ అనుభవిస్తూ ఉన్నటువంటి ఆమె సహచర రహితేవ చక్రవాకి. చక్రవాక పక్షి సహచర రహితేవ, సహచరుడు లేనటువంటి చక్రవాక పక్షులకి రాత్రిపూట కళ్ళు కనపడవుట. అందుకని తన సహచరుడు పక్కనే ఉన్నప్పటికీ కూడా అది రాత్రంతా దుఃఖిస్తూ దుఃఖిస్తూ దుఃఖిస్తూనే కాలం గడుపుతూ ఉంటుంది. అలా జనకసుత కృపణాం దశాం ప్రపన్న. ఆ విధంగా జనకసుత, జనకరాజు యొక్క కుమార్తె కృపణాం దశాం, కృపణం దీనమైనటువంటి, శోచనీయమైనటువంటి, దుఃఖమయమైనటువంటి దశను ప్రపన్న పొందింది. అస్యాహి వనతాగ్రశాఖాః శోకం దృఢం వై జనయత్యశోక వ్యపాయేన సహ మందరశ్మి అభ్యుత్థిత నైకసహస్ర రశ్మి. ఈమె అసలే దుఃఖపడుతూ ఉన్నది అని అంటే ఆమె దుఃఖాన్ని ఇంకా అధికం చేస్తున్నాయి ఆ అశోకవనం యొక్క పరిసరాలు. అస్యాహ ఈమె యొక్క శోకాన్ని దృఢం జనయత్య అశోక. ఈ అశోక వృక్షం, ఏ అశోక వృక్షం కింద అయితే ఆమె కూర్చొని ఉందో ఆ అశోక వృక్షము ఆమె యొక్క దుఃఖాన్ని ఇంకా దృఢతరంగా చేస్తుంది, ఇంకా అధికం చేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే పుష్పావనత అగ్రశిఖాః. పుష్ప అవనత అగ్రశిఖ చెట్టు యొక్క కొమ్మలన్నీ కూడా పుష్పాలు పెద్ద పెద్దగా ఉన్నటువంటి పుష్పాలు పూయటం చేత ఆ అవనత కొంచెం కిందకిలా వంగినాయి. ఆ శాఖాగ్రాలన్నీ కూడా, ఆ కొమ్మల చివర్లన్నీ కూడా పూల యొక్క బరువులతోటి ఇట్లా వంగి ఉన్నాయి. ఆ అశోకవనపు వృక్షాలు చూస్తూ ఉంటే అదంతా వసంత సమయము, ప్రేయసి ప్రియులు కలిసి ఉండేటటువంటి సమయం. అలాంటి ఆ ప్రేయసి ప్రియులు కలిసి ఉండే సమయమైనటువంటి ఆ అశోకవనము, పుష్పించినటువంటి అశోకవనము, ఆ పుష్పాలన్నింటినీ చూస్తుంటే జానకీదేవి యొక్క దుఃఖము ఇంకా అధికము అవుతూ ఉన్నది. హిమవ్యపాయేన మందరశ్మి అభ్యుత్థిత నైహ సహస్ర రశ్మి. ఇంకా ఈ సహస్ర రశ్మి 1000 కిరణాలు కలిగినటువంటి ఆ చంద్రుడు కూడా హిమవ్యపాయేన, ఇప్పుడు రాత్రిపూట సమయం కదా, తెల్లవారుతూ మధ్యరాత్రి 3వ జాము సమయం. ఆ హిమవ్యపాయేన
ఆ మంచు తెరలన్నీ తొలగిపోవడం చేత, వసంతకాలం కదా, మంచు తెరలు లేవు, ఆ మంచు తెరలన్నీ తొలగిపోవడం చేత మందరశ్మి మందరశ్మి ఆ ఆ రశ్మి అతని యొక్క ఆ, కిరణాలు ఆయన కిరణాలన్నీ కూడా అన్ ఆ, ఆ మందరశ్మి అంతా కూడా హిమవ్యపాయన, ఆ హిమము చేత తొలగింపబడగా మందతనం అంతా కూడా అంటే చంద్రుడు పైన హిమము మంచు తెరలు కప్పి ఉండడం చేత అతని యొక్క కాంతి అంతా కూడా మందమైపోయినటువంటి కాంతి అంతా కూడా నా ఏక సహస్ర రశ్మిభి, ఒకటి కాదు, అనేకమైనటువంటి నా ఏక అనేకమైనటువంటి సహస్ర రశ్మి, సహస్రములైనటువంటి వేలాది వేలాది కిరణముల చేత అభ్యుత్థిత, ఆయనేమో పైకిలా లేస్తున్నాడు. ఆ పూర్ణ చంద్రుడు చల్లని కాంతులు వెదజల్లుతూ ఆ తనలో ఉన్నటువంటి ఆ కాంతి మంచు తెరలన్నీ కూడా తొలగింపబడి అనేకమైనటువంటి కాంతులతోటి, అనేకమైనటువంటి కిరణాలతోటి ఆ చంద్రుడు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ ప్రకాశము, చంద్రప్రకాశం చూసి కూడా ఆమె యొక్క దుఃఖము ఇంకా అధికము అవుతూ ఉన్నది. ఎందుకంటే ప్రియుడు దగ్గరగా లేకపోవడం చేత, భర్తృ విరహంలో ఉన్నందు చేత ఆ పూలు పూస్తూ ఉన్నటువంటి అశోకాలని చూసి, ఆ చంద్రుడిని పున్నమి వెన్నెలను చూసి ఆమె విరహ దుఃఖము, విరహాతిశయము ఇంకా అధికము అవుతూ ఉంది. ఇత్యేవం అర్థః కపిః అన్వవేక్ష సీతాయాం ఇత్యేవ నివిష్ట బుద్ధిః సంశ్రిత్య తస్మిన్ నిషసాద వృక్షే బలి హరీణాం వృషభస్తరస్వి. బలవంతుడైనటువంటి ఇతడు హరీణాం వృషభ, హరులందరిలో అంటే కోతులన్నింటి యందు, వానరముల అందరిలో వృషభుడైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు హనుమంతుడు, బలవంతుడైనటువంటి వాడు, వానర శ్రేష్ఠుడైనటువంటి వాడు, తరస్వి తొందరగా పనులన్నీ చేసేటటువంటి వాడు, వేగంగా పనులను పూర్తి చేసేటటువంటి ఆ కపిః ఇత్యేవం, ఈ విధంగా పైన చెప్పినటువంటి విధంగా ఇన్ని రకాలుగా ఆలోచించి అర్థం అన్వవేక్ష సీతాయామితి, అర్థం తన ఏ పని కోసంకైతే ఈ లంకలోనికి ప్రవేశించాడో, ఈ సముద్రాన్ని దాటి దేని కొరకైతే వచ్చాడో ఆ అర్థం గురించి, ఆ పనిని గురించి, ఆ పర్పస్ గురించి, ఆ అర్థం గురించి, ఆ విశేషమైన గురించి, ఆ సీతాదేవిని గురించి అన్వవేక్ష పరిశీలించి, ఆయన అతడు వెతికి పరిశీలించి చూసి అంటే ఒక్కసారిగా డిసైడ్ చేయలేదు ఈమె సీతనే అని, రకరకాల కారణాలన్నీ తీసుకున్నాడు. ఆ కారణాలన్నింటినీ క్రోడీకరించుకొని ఈమె సీత అని నివిష్ట బుద్ధి, సీతేయం ఇది సీత ఇయం ఇది ఏవ, సీతయే ఈమె అని, సీత ఇయం ఇది ఏవ, ఈమె సీతాదేవి అంటే ఆ కారణాలన్నీ కూడా ఇక్కడ పొసగుతూ ఉన్నాయి కాబట్టి ఈమెయే సీత అని నివిష్ట బుద్ధి, తన బుద్ధిని నిశ్చయించుకున్న వాడై బలి సంశ్రిత్య తస్మిన్ నిషసాద వృక్షే ఆ ఏ చెట్టు మీదనైతే, ఏ శింషుపా వృక్షం పైన ఆకుల వెనకాల దాగుకొని ఉన్నాడో అక్కడే ఆ వృక్షాన్నే సంశ్రిత్య, ఆ వృక్షాన్నే ఆశ్రయించి నిషసాద కూర్చొని ఉన్నాడు. ఏం చెయ్యాలి అని ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. చుట్టూరా రాక్షసి స్త్రీలు ఉన్నారు. ఆయన ముందేమో సీతనే అనుకొని చాలా సంతోషించేశాడు. ఆ సీతాదేవికి ఉన్న లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి అనుకున్నాడు. ఇంకా తరచి కపిర్హి అర్థమన్వేక్ష్య, బాగా తరచి చూసి ఈమె ఖచ్చితంగా సీతయ్యే అని నిశ్చయం చేసుకొని అవకాశం, ఆమె దగ్గరికి వెళ్ళడానికి తగినటువంటి అవకాశం కోసము ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదే కూర్చున్నాడు. సో మనం కూడా అలానే ఎదురు చూస్తూ
ఎదురు